శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోత్థపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకः సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. హరి ఓం. వేయండి, వేస్తారా? సభాయ నమః. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శ్రీకాళహస్తీశ్వర శతకం గురించి నేను మీతో ప్రస్తావన చేస్తున్నాను. దూర్జటి అత్యద్భుతమైనటువంటి కవితారచన చేశారు. అందులో ఒక్కొక్క పద్యం అనేక స్థాయిలలో బహుభంగిమలు అనుభవించవలసినటువంటి రీతిలో రచన చేశారు. స్తుతి అని ఒక మాట ఉంటుంది లోకంలో. స్తుతి అంటే ఈశ్వరుణ్ణి స్తోత్రం చేయడం, ఆయన వైభవాన్ని కీర్తించడం. అందులో మళ్ళీ నిందాస్తుతి అని ఒకటి ఉంటుంది. నిందాస్తుతి అంటే పైకి చూస్తే ఆయన్ని నిందించినట్లు ఉంటుంది, విమర్శించినట్లు ఉంటుంది, తక్కువ చేసినట్లు ఉంటుంది. కానీ అందులో చాలా గంభీరమైనటువంటి రహస్యాలు దాగి ఉంటాయి. అటువంటి అద్భుత రచనా ప్రక్రియతో దూర్జటి చేసినటువంటి ఒక పద్యాన్ని మీకు ఇవాళ నేను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. అందులో దూర్జటి అంటారు, వన్నే ఏనుగుతోలు దుప్పటము బువా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలము ఉగ్రమగు భోగే కంఠహారంబు మేల్ నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీ పాద పద్మంబునన్ చేర్చెన్ నారాయణుడెట్లు మానసమున్. శ్రీకాళహస్తీశ్వర. ఆయన ఇందులో కాళహస్తీశ్వరుణ్ణి ప్రశ్న వేశాడు. ఓ కాళహస్తీశ్వర, ఆ శతకానికి మకుటం అదే. దాశరథి కరుణాపయోనిధి అన్నట్లు ఆయన కాళహస్తీశ్వర అని పిలుస్తూ ఉంటాడు. పిలిచి ఆయన ఒక ప్రశ్న అడిగాడు. నీ రూపం గురించి నేను విన్నానయ్యా, ఇలా ఉంటావు అని నాకు అర్థమైంది. నువ్వు వన్నే ఏనుగుతోలు దుప్పటము, నువ్వు కట్టుకునేది ఒక ఏనుగు యొక్క చర్మాన్ని ఒలిచి కరిచర్మాంబరధారి అని కదా ఆయనకి సంబోధన. ఏనుగు తోలు కట్టుకుంటావు. వన్నే ఏనుగు తోలు దుప్పటము బువ్వా కాలకూటంబు. అచ్చమైన తెలుగు మాట వేశారు. బువ్వా. బువ్వ తింటావా నాన్న అంటాం. బువ్వ అంటే అన్నం. బువ్వా కాలకూటంబు. నువ్వు తిన్నావు అని లోకంలో తెలిసున్నవి రెండే రెండు ఇప్పటిదాకా. ఒకటి నువ్వు తిన్నావు అని లోకంలో తెలుసున్నది తిన్నడు తీసుకొచ్చి పెట్టినటువంటి ఎంగిలి మాంసం. రెండవది నువ్వు తిన్నటువంటి హాలాహలం. కాబట్టి నేను మొదటి దాన్ని ప్రస్తావన చేస్తాను. ఇంకొక పద్యంలో ఆయన మాంసాహారాన్ని కూడా ప్రశ్న వేశాడు. ఇక్కడ అన్నారు ఆయన, బువ్వా కాలకూటంబు. లోకంలో ఎవరైనా విషం కలవకుండా చూసుకుని తింటారు, బూజు పట్టకుండా చూసుకుని తింటారు. ఎందుకంటే బూజు విషతుల్యం కాబట్టి
ఆ బూజు పట్టిన పదార్థాన్ని ఎవరు తినరు. ఊరగాయ ఎంత పెట్టుకుని తడి తెగిలి బూజు పట్టేసినా అయ్యో బూజు తీసి తిందామని ఎవరు తినరు, ఇంకా ఆ జాడీ తీసుకెళ్ళి అవతల పడేస్తారు. అటువంటిది నువ్వు ఏకంగా హాలాహలాన్ని తింటుంటావు, కాలకూట విషాన్ని తింటుంటావు. బువా కాలకూటంబు చేగిన్ని బ్రహ్మకపాలము. పోనీలే, తిన్నది ఎప్పుడో తిన్నావు, దాని గురించి మాకెందుకు. నువ్వు తినే పాత్రో ఎవడైనా బంగారు కంచంలో తింటాడు, బాగా ఐశ్వర్యవంతుడంటే. అది లేకపోతే ఓ వెండి కంచంలో తింటాడు, అది లేకపోతే ఓ స్టీల్ కంచంలో తింటాడు, అది లేకపోతే ఓ ఆకేసుకు తింటాడు తప్ప అంతకన్నా ఇంకొక రకంగా తినేవాళ్ళని నేను చూడలేదు. నువ్వు బ్రహ్మకపాలము, చేగిన్నె నీకు బ్రహ్మకపాలము అంటే చేతిలో నువ్వు పెట్టుకునేటటువంటి గిన్నె అయినా తినడానికి పట్టుకునే బ్రహ్మకపాలము. ఆయన కపాలంలో పట్టుకు తింటున్నాడు అని ఎక్కడుంది? ఎక్కడైనా ఉందా అలాగా? కపాలంలో తింటాడని ఉందా? కపాలీశ్వర స్వామి వారి గుడి అని మెద్రాసులో ఉంది. మెద్రాసు అంటే ఒప్పుకోరేమో, చెన్నైలో ఉంది. కాబట్టి ఆ కపాలీశ్వర స్వామి వారి గుడిలో మీరు గమనిస్తే ఈశ్వరుడు కపాలం పట్టుకుని భవతి భిక్షాందేహి అని వెడుతుంటాడు. కపాలం చేత్తో పట్టుకుని భిక్షాటన చేస్తే కపాలంలో అరటిపండు వేశారనుకోండి, అరటిపండు వేస్తే మరి ఇప్పుడు అరటిపండు తినాలా? మరి కపాలంలోది తింటున్నాడా? కపాలంలోది తింటున్నాడు కాబట్టి చేగిన్నె అంటే చేతిలో పెట్టుకుని అన్నం తినడానికి ఉపయోగించేటటువంటి పాత్ర కపాలము పట్టుకున్నవాడేనా? చేగిన్నె బ్రహ్మకపాలము. ఉగ్రమగు భోగే కంఠహారంబు. అదేదో బురదపాము లేకపోతే ఇంక అసలు ప్రాణం ఊడిపోతున్న పామో కాదది. అది ఉగ్రమగు, చాలా భయంకరంగా బుసలు కొడుతూ ఇలా పడగ విప్పి ఉండేటటువంటి పాము. ఏదో ఇలా వేళ్లాడుతూనో పాకుతూనో పారిపోవడానికి సిద్ధంగానో ఉన్న పాము కాదు, మెడకి చుట్టుకుని పడగ విప్పినటువంటి పాము. అది కూడా ఓ త్రాచుపాము కాదు, ఒక నాగుపాము కాదు, అది వాసుకి. అంత భయంకరమైన పాము. కుక్షి అని కన్నడ దేశంలో ఒక క్షేత్రం ఉంది. కుక్షి క్షేత్రంలో వాసుకి లోపల ఉంటారు. వాసుకి లోపల ఉన్న కారణం చేత ఇప్పటికే ఆయన విషపు జ్వాలలు వస్తుంటాయి. ఆ విషపు జ్వాలలు మనం తట్టుకోలేమని బయట గరుడ స్తంభం ఉంటుంది. గరుడ స్తంభం ఈ విషపు జ్వాలల్ని హరిస్తుంది. అందుకని దేవాలయ దర్శనం కుక్షిలో చాలా లోపలికి వెళ్ళి చేయడం కుదరదు. గరుడ స్తంభం దగ్గరే ఆపేస్తారు. గరుడ స్తంభం దగ్గర నిలబడి లోపలికి దర్శనం చేయాలి సుబ్రహ్మణ్యుణ్ణి. కారణం ఏమంటే వాసుకి తపస్సు చేశాడు ఆయన కోసం. కానీ ఆయన ఊపిరి విడిచిపెట్టాలిగా. వాసుకి విడిచిపెడితే అది విషజ్వాల. ఆ విషజ్వాలని మనం తట్టుకోలేమని కుక్షి సుబ్రహ్మణ్య క్షేత్రంలో గరుడ స్తంభం దగ్గర నిలబెడతారు. అటువంటిది ఆ వాసుకి మెడలో వ్రేలాడుతూ పడగ విప్పి ఉంటాడు ఇలా చెవి పక్కన. ఉగ్రమగు భోగే కంఠహారంబు. మెళ్ళో నువ్వు వేసుకున్నటువంటి హారం చూస్తే ఒక పెద్ద పావు. నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ మేల్. ఒక కితాబ్ ఇచ్చారు ధూర్జటి, మేల్ చాలా మంచిది. అబ్బో ఎవరు వేసుకున్నారు ఇలాగా? ఎవరు వేసుకోరు. ఇంట్లో టాయిలెట్ బాక్స్ అంటే బీరువాలో ఏదో గొలుసులు పెట్టుకునే పెట్టి చెస్ట్లో ఎక్కడో ఉంటుంది. అంతేకాని ఓ పాములు పెట్టోటి అక్కడ పెట్టుకుని బయటికి వెళ్ళిపోయే ముందు ఇంకా గబగబా బుట్టలోంచి ఇవాళ ఏ పాము వేసుకుందాం అని అందులోంచి ఓ పాము తీసుకుని మెళ్ళో వేసుకుని ఎవరైనా పెడతారా? ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక గొప్ప సభలో ప్రవేశించాడనుకోండి, చేత కమండలం లేకుండా వెళ్ళకూడదు. కమండలం కానీ జలపాత్ర కానీ పట్టుకుని వెళ్ళాలి. అది సంప్రదాయ నిష్ట. భోజనానికి వెళుతున్నారనుకోండి ఎవరింటికో, భోజనానికి రెండని పిలవరు. భోజనానికి రెండంటే ఏదో పశువుకు పెట్టినట్టు పెడతాను రెండని. అంటే ఇప్పుడు మన సంప్రదాయం అంతా పోయింది. విందు 11 నుంచి 1 గంట వరకు దాటి వస్తే నీకు పెట్టమన్నట్టుంటాయి ఆ కార్డులు కూడా. అలా ఫ్రమ్ టూలు ఏమి ఉండవు. దానికి దేవతార్చనకి 2 అంటారు. దేవతార్చన అంటే ఆయన పరిశేచనం చేసి యజ్ఞం చేసినట్టుగా తీసుకుంటాడు కాబట్టి దేవతార్చనకి 2 అంటారు. ఇప్పుడు అలా దేవతార్చన చేసేటటువంటి వాడు ఎక్కడికైనా వెడితే, ఓ పెళ్ళికి భోజనానికి వెడుతున్నారనుకోండి, పెళ్ళికి భోజనానికి వెడితే ఓ ప్లాస్టిక్ గ్లాస్ ఎట్టి అది గాలికి కింద పడిపోయాక మళ్ళీ తీసి దాన్ని ఎట్టి అందులో నీళ్ళు వేసి దాన్ని గట్టిగా పట్టుకుంటే అది ఇలా నొక్కుకుపోయి అందులోంచి నీళ్లు పైకి ఉబికి అలా ఉండకూడదు. అందుకని ఎవడి పాత్ర వాడు పట్టుకెడతాడు. ఎందుకని అంటే ఏమండి నీళ్ళు ఇవ్వండి అని అడగకూడదు కదా. తన నీళ్లు తాను పట్టుకెళ్ళి ఆచమనం దానికి పరిశేచనం చేస్తాడు. అంటే
ఇవాళ మనం చేసేవన్నీ చిత్రంగా ఉంటాయి. మీరు చూడండి, ఉపనయనానికి వెడతారు, భిక్ష వేస్తారు. భిక్ష వేసినప్పుడు బియ్యం కదా వెయ్యాలి. ఆ బ్రహ్మచారి వండుకు తినడానికి భిక్ష వెయ్యాలి. ఎవరివా బియ్యం? ఆయన కాదు భిక్షాటన చేసేవాడు, ముందు వెళ్ళినవాడి భిక్షాటన. ఆ ఇంట్లో ఆయన పట్టుకొచ్చి బియ్యం ఇస్తే అవి తీసి ఈనేస్తాడు. అదేమిటి? ఆయన భిక్షుకుడు, నువ్వు ఆ భిక్షుకుడు. నువ్వు ముందు వాళ్ళ ఇంట్లో బియ్యం అడుక్కుని ఈ బియ్యం ఆయనకి వేస్తున్నావు. ఆయన కాదు భిక్షకొచ్చినవాడు, నువ్వు భిక్షకొచ్చినవాడివి. నువ్వు పట్టుకెళ్ళాలి బియ్యం. నువ్వు బియ్యం పట్టుకెళ్ళి ఒటు నీ దగ్గరికి వచ్చినప్పుడు వెయ్యాలి. అది మానేసి వాళ్ళే బియ్యం పట్టుకొస్తే మనం తీసి వేసేస్తుంటాం. అంటే అదేమిటంటే, నేను అలా బియ్యం తీసి ఆయనకి వేయడం ఏమిటండి అని మనం అడగం. అసలు ఎందుకు అడగమంటే, ఇది మళ్ళీ అలా అడిగితే మీరు తెచ్చుకోవాలంటారేమో, తెలిస్తే తెచ్చుకోవాలేమో, ఎందుకు వచ్చిన గొడవ, అడగకపోతే గొడవ వదిలిపోయింది, అజ్ఞానంలోనే ఉండొచ్చు. ఇవి మీకు చెందవసరమా? నా వంటి వాడికి. కాబట్టి ఉగ్రమగు భోగి కంఠహారంబు, పావులు మెళ్ళో వేసుకుంటావు, బ్రహ్మకపాలాన్ని చేత్తో పట్టుకుంటావు. ఉగ్రమగు భోగి కంఠహారంబు బ్రహ్మకపాలము చేగిన్నే మేల్. అబ్బో చాలా బాగుందయ్యో, ఇలా ఎవరు లేరు, నీకే కొత్త ఫ్యాషన్ వచ్చింది. ఇంతవరకు నాకు బాగానే ఉంది, కానీ శంకరా ఇలా ఉన్నావు కదా నువ్వు, నీ దగ్గరికి ఎవరు రాకూడదు కదా, నిన్ను అభిమానించే సంఘాలు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే, మీరు ఒకటి ఆలోచించండి. గదిలో ఆయన కూర్చున్నారండి, ఓసారి వెళ్ళండి అన్నారు అనుకోండి, ఎవరి దగ్గరికి వెడతారు మీరు? ఆయన ప్రశాంతంగా కూర్చుంటే మీరు లోపలికి వెళ్ళాలి. అసలు ఆయన పావుని పెట్టుకుని ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు మీరు వెళ్ళి నమస్కారం చేద్దామని అంత దూరంలో ఉంటే అది చూస్తోంది ఇలాగా. ఇప్పుడు మీరు కాళ్ళకి దండం పెడుతుంటే అది ఆయనేమో అర్ధనిమీలిత నేత్రాలతో ఉంటాడు, చూస్తున్నాడో తెలియదు, చూడలేదో తెలియదు. ఇప్పుడు అది మీద పడితే, పై బ్రహ్మకపాలం చేతిలో ఉంది. ఎవరికైనా చేతిలో కపాలం పట్టుకుని ఉంటే కొంచెం భయం వేస్తుందా? వేదా? పుర్రెని చూస్తే భయం ఏదండి, పుర్రెని చూస్తే భయం వేస్తుంది. అంటే ఉన్నవన్నీ పుర్రెలే అనుకోండి, మనకున్నది అదే. కాబట్టి ఆ కపాలం చేతిలో చూస్తే భయంగా ఉంటుంది. మరి ఇలా ఉంటావు కదా, ఏదో తెలియక గబుక్కుని అటు నుంచి ఇటు వెళ్ళిపోతూ గబుక్కుని తగిలాడు అనుకోండి, సారీ ఏమనుకోకండి, నేను ఇలా చూసి అయ్యో ఇదేంటి ఇలా ఉన్నాడని వెళ్ళిపోతే వేరు. దూర్జటి అంటున్నాడు, నిన్నీలాగున నుండి తెలిసియుం, నువ్వు ఇలా ఉంటావని బాగా తెలుసు, తెలిసి నారాయణుడిట్లు చేర్చే మానసమున్. నారాయణుడు తన మనస్సు నీ దగ్గర ఎలా పెట్టాడయా? శ్రీకాళహస్తీశ్వర ప్రశ్న వేశాడు. అంటే ఇప్పుడు ఇందులో శంకరుణ్ణి ఏమైనా పొగిడాడు ఆయన? ఏమీ లేదు, చాలా అసహ్యంగా ఉంటాడని చెప్తున్నాడు. నిజంగా అంతేనా శంకర స్వరూపం? అలా కాదండి అని నేను అన్నాను అనుకోండి, మీరేం ఒప్పుకోరు. బోల్డ్ ఫోటోలు చూసాను, నువ్వు అలా మాయ మాటలు ఏం మాట్లాడకంటారు కదా. అలా ఉంటాడని నేను చెప్పవలసి ఉంటుంది. అలా ఉంటాడండి అనాలి. అలా ఉంటే ఇప్పుడు నారాయణుడు ఆయన దగ్గర మనసు పెడితే దూర్జటికి ఏమిటి బాధ? అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, లోకంలో మాట అంటాం, ఏంటంటే అంత అందమైన అమ్మాయి, అంత లక్షణంగా లక్ష్మీదేవిలా ఉంది, వీడెక్కడ దొరికాడండి ఆవిడికి, వీడిని ఎలా ప్రేమించింది అంటూ ఉండరు. అలా ఆయన చూస్తే మహాందగాడు. ఆయన ఎప్పుడూ ఏది ముట్టుకున్నా ఏది పట్టుకున్నా చాలా శోభాయమానంగా ఉన్నవే పట్టుకుంటాడు, అటువంటివే పెట్టుకుంటాడు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు పోతన గారు భాగవతంలో. అంత అందగాడైన. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురీశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అటువంటి స్వరూపం ఉన్నవాడు విష్ణువు, పరమమంగళప్రదుడు, ఎంతో అందంగా ఉంటాడు. అంత అందంగా ఉన్నవాడికి నువ్వెలా నచ్చావు? పైగా పురుషుడు పురుషుణ్ణి ప్రేమిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. స్త్రీని ప్రేమిస్తే ఆవిడ యందు నా మనసు పెట్టుకున్నానండి అని ఆవిడ అందానికి నేను వశురాలను అయ్యాను అంటే అది అంత అందంగా ఉండదు, అది అసహ్యంగా ఉంటుంది. పురుషుడు స్త్రీని పురుషుడు ప్రేమిస్తారు సౌందర్యోపాసన యందు.
కానీ చిత్రం ఏంటంటే నువ్వు పురుషుడివి, ఆయన పురుషుడు. నువ్వు అందగాడివి, ఆయనేమో ఇటువంటివన్నీ పట్టుకుంటాడు. నువ్వేమో ఆయన యందు చాలా మనసు పెట్టేసావు, తీసుకెళ్ళి పెట్టేసి ఊరుకున్నావా? ఆయనలో సగభాగం కావాలని తపస్సే చేశావు. అసలు నువ్వు ఆయనకి ఎలా నచ్చావు కాళహస్తీశ్వర అని అడిగాడు. చిత్రం ఏంటంటే ఈ మాట ఎవరిని అడగాలి? శ్రీమన్నారాయణుడిని అడగాలి. కానీ ఆయన శ్రీమన్నారాయణుడిని అడగలేదు, కాళహస్తీశ్వరుణ్ణి అడిగాడు. ఎందుకు అడిగాడో తెలుసా అండి? పైకి నింద అంటే మీరు అందులో ఏమీ అనుమానం లేదు, అదేమిటయా అంత అసహ్యంగా ఉన్నావు అన్నట్టు ఉంటుంది అసలు పద్యం. లోపల స్తుతి. స్తుతి ఎలా వస్తుంది? మళ్ళీ పద్యానికి వెనక నుంచి ముందుకు రండి. నీలాగున నుండియున్ తెలిసియున్ నీపాద పద్మంబునన్ చేర్చెన్ నారాయణుడిట్లు మానసమున్. నారాయణుడు తన మనస్సుని ఎందు ఎలా పెట్టాడు అన్నప్పుడు ఇంతేనా నీ స్వరూపం అన్న ప్రశ్న ఉంది అందులో. ఇప్పుడు మళ్ళీ మొదటికి రండి, వస్తే స్తుతి అవుతుంది. కేవలం శివస్వరూపం అంతేనా అంటే మొట్టమొదట వేసినటువంటి విశేషణం ఏమిటి? ఆయన రూపం ఎలా ఉంటుందో, వన్నే ఏనుగుతోలు దుప్పటము. శంకరుడు కేవలంగా ఒక ఏనుగుతోలు కట్టుకుని ఉంటాడు అంటే ఎప్పుడూ ఒక ఏనుగుతోలే కట్టుకుని ఉంటాడని మీరు అనుకోకూడదు. ఆయనంత అందగాడు లేడు, ఆయన కట్టుకోనటువంటి పట్టు బట్ట లేదు. అంత అందమై విచిత్ర వసనం చ దానానాభూషణభూషితం అన్నారు వ్యాసుల వారి శివమహాపురాణంలో. అంత అందమైన బట్ట కడతాడు ఆయన. మరి ఈయన అంటున్నారు నువ్వు ఏనుగుతోలు కట్టుకున్నావు అంటున్నారు. ఏనుగుతోలు నిజంగా కట్టుకున్నాడు ఆయన ఎప్పుడైనా? ఏనుగుతోలు శంకరుడు కట్టుకున్నాడు అని అనడమే కానీ ఆయన ఏనుగుతోలు కట్టుకోవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఇది ఎక్కడైనా దీనికి సంబంధించినటువంటి గాథ పురాణాంతర్గతంగా ఉందా అంటే శివమహాపురాణంలోనే ఉంది. గజాసురుడని ఆయనకి పరమశివుడితో యుద్ధం వచ్చింది. అదొక చిత్రమైన పరిస్థితిలో వచ్చింది ఆ యుద్ధం. వస్తే శంకరుడప్పుడు తపస్సమాధిలో ఉన్నాడు. తపస్సమాధి అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శంకరుడు దిగంబరుడు అంటుంటాం. దిగంబరుడు అంటే రెండు అర్థాలు. దిగంబరుడు అంటే ఒంటి మీద బట్ట లేనివాడు అని ఒక అర్థం, దిక్కులు అంబరములుగా కలిగినవాడు అని ఒక అర్థం. అంతటా నిండిపోయినవాడు కాబట్టి ఆయనకి పంచెల చాపు కట్టేవాడు ఎవడు ఉండడు. ఇంకా ఆయనకి పంచెల చాపు ఎవడినేస్తాడు? వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత అంటారు శంకరాచార్యులు వారి శివానందలహరిలో. నీకు పంచి ఇవ్వాలంటే నాకు 1000 చేతులు ఉండాలన్నారు. 1000 చేతులు ఉంటే అంతటా నిండిపోయిన నీకు సూర్యుళ్ళ ఇన్ని కిరణాలు ఇన్ని చేతులుగా పెట్టి కరమలను నీకు పంచి ఇవ్వగలను. కాబట్టి ఇప్పుడు ఆయనకి దిక్కులు అంబరములు అంటే దిక్కులు 10 దిక్కుల్ని ఆయన వస్త్రంగా చుట్టుకొని ఉంటాడు ఒక అర్థం. దిగంబరుడు అసలు బట్టే కట్టుకోడు. బట్ట ఎందుకు కట్టుకోడు అంటే తాత్విక దృష్టి యందు తత్వ ప్రతిపాదన యందు అంబరమును భక్తితో పోలుస్తారు. ఇప్పుడు నేను పరమశివ భక్తుణ్ణి అన్నాను అనుకోండి, నేను శివుణ్ణి మనసులో పెట్టుకుని ఆయన్ని చేరే ప్రయత్నం చేస్తూ ఉంటాను, ఆయన్ని అభిమానిస్తూ ఉంటాను, ఆయన్ని చూడాలని కోరుకుంటాను. నేను విష్ణు భక్తుణ్ణి అన్నాను అనుకోండి, నేను విష్ణువుని ఆరాధించి విష్ణువుని దర్శనం చెయ్యాలి అని కోరుకుంటూ ఉంటాను. అంబరము అంటే భక్తి. నాకున్న అంబరము, నాకున్న భక్తి ఎవరి పట్ల? వేరొకరి పట్ల. శివుడికి ఎవరి పట్ల ఉండాలి భక్తి? ఆయనకి ఇంకోరి పట్ల భక్తి ఉండడానికి ఆయనలోంచి అన్నీ వచ్చాయి తప్ప ఆయన ఇంకొకరి నుండి వచ్చినవాడు కాడు. శివమహాపురాణాన్ని మీరు చూస్తే అటువంటి శివుడు ఎవరి మీద భక్తితో ఉంటాడు? కాబట్టి తనలో తాను రమిస్తూ ఉంటాడు, తన ఆత్మలో తాను రమిస్తాడు. అందుకని అర్ధనిమీలిత నేత్రాలతో ఉంటాడు. ఇప్పుడు ఆయన ఎవరి మీద భక్తి పెట్టుకోవాలి? భక్తి పెట్టుకోవడానికి ఏం లేదు. కాబట్టి భక్తి అంబరము ఆయన కట్టక్కర్లేదు. భక్తి అంబరము తాను కట్టనవసరం లేనివాడు కాబట్టి, ఆ అంబరము లేనివాడు కాబట్టి దిగంబరుడు. అందుకని దిగంబరుడు తప్ప బట్ట లేక బట్ట కట్టుకోకూడదని పిచ్చివాడై బట్ట కట్టుకోనివాడు కాడు. తాను వేరొకరి యందు భక్తి పెట్టడానికి తనకన్నా పైన వేరొకడు లేనివాడు కనుక. అలానెక్కడుంది? పార్వతీ కళ్యాణం జరుగుతుంటే పార్వతీదేవికి ప్రవర చెప్పారు. బ్రహ్మగారు బ్రహ్మస్థానంలో కూర్చున్నారు, నారద మహర్షి వచ్చి కూర్చున్నారు.
నారదుడు పార్వతీ పరమేశ్వర కళ్యాణం కదా అని సంతోషంగా వీణ వాయిస్తున్నాడు. మేము ఇది యథార్థంగా చేసాం పార్వతీ కళ్యాణం కాకినాడలో. ఆ నారదుడు వీణ వాయిస్తుంటే శంకరుడి యొక్క ప్రవర ఎవరికీ తెలియలేదు. శంకరుడికి అమ్మెవరు నాన్నెవరు అది తెలిస్తే కదూ. ఆ తర్వాత తాతగారెవరో ముత్తాతగారెవరో చెప్తే అక్కడి నుంచి నప్తే పౌత్రే అలా చెప్పుకుంటూ రావడానికి ఇప్పుడు ఎలా చెప్తారు అసలు? పెళ్లి కొడుకుని వెళ్ళి ఏమయ్యా మీ అమ్మగారు నాన్నగారు ఎవరంటే ఏమీ తెలియకుండా పిల్లలు ఎలా ఇచ్చామని అడగరు. అందులో పెద్ద ఆయన ఎవరైనా ఉంటే ఆయన అడుగుదా, ఆయనకి తెలుస్తుంది కదా అని. బ్రహ్మజ్ఞాని కదా, అన్ని లోకాలు తిరుగుతున్న వాడికే తెలియాలి అలాంటి విషయాలు. నారదుడిని వెళ్ళి అడిగారు. ఆయన వీణ వాయించుకుంటున్నాడు సంతోషంగా. అమాంతం ఆ వీణ పట్టుకుని అన్నారు, ఏమిటి వీణ? ఓ పక్క ప్రవర తెలియక చస్తుంటే నీకేమైనా తెలుసా శంకరుడి ప్రవర అన్నారు. అంటే ఆయన అన్నాడు, మీ మొహం ఇట్రా, శంకరుడికి ప్రవర ఏమిట్రా? ఆయనకి ప్రవర ఉండదు. ఆయనే ఆది నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆద్య కుటుంబిని. ఆద్య కుటుంబం అదే మొదలు. పార్వతీ పరమేశ్వరులిద్దరితోటే మొదలు లోకం. అంతకు ముందెవరూ లేరు, ఆయనలోంచి అన్నీ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు శంకరుడికి ప్రవరెవరు చెప్తారు? ఆయనకి తండ్రి ఏమిటి? అసలు ఆ ప్రశ్న ఏమిటి? ఆయన నాదస్వరూపుడు. ఏనాడు ప్రణవం పుట్టిందో మొట్టమొదట అందులో ఉన్నటువంటి జుమ్ అనేటటువంటి నాదం ఆయన అయ్యాడు. కాబట్టి అందుకే నేను నాదంగా ఉపాసన చేస్తున్నాను అన్నారు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషుడు, ప్రాతస్మరణీయులు, నిత్యస్మరణీయులు. ఎవరి పాదములను తలుచుకున్నంత మాత్రం చేత అజ్ఞానం విచ్చిపోతుందో, ఏ మహాపురుషుడు సనాతన ధర్మం యొక్క వైభవాన్ని లోకమంతటా చాటారో, ఏ మహానుభావుడు శంకరాచార్యుల వారి యొక్క వేరొక అవతారంగా కీర్తింపబడతారో, ఏ మహానుభావుడు శరీరంతో ఉండగా సనాతన ధర్మాన్ని అంగీకరించినటువంటి బౌద్ధమత సన్యాసి అయిన దలైలామా కూడా ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని కీర్తించారో, అటువంటి మహాపురుషుడైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చంద్రమౌళీశ్వరారాధన చేస్తే వీణ చెవి దగ్గర పెట్టుకుని చిన్న వీణ వాయిస్తుండేవారు. ఆ నాదోపాసన చేస్తుండేవారు. నాదోపాసన ద్వారా ఈశ్వరుణ్ణి చేరుతారు సంగీతంలో. ఆ నాదము ఆయన స్వరూపం. అటువంటి నాదస్వరూపుడైనటువంటి పరమశివుడు ఆయనకి ఆద్యంతములేమిట్రా? ఆయనకి తండ్రి ఏమిటి? ఆ ప్రశ్న ఏమిటి అన్నాడు నారదుడు. అప్పుడు పార్వతీ కళ్యాణం జరిగింది. కాబట్టి ఆయన కన్నా ముందెవరూ లేనప్పుడు ఆయన ఎవరిని భక్తితో కొలుస్తాడు? ఇంకా ఆయన నమస్కారం చేయడానికి ఆయనకి తండ్రి ఉండడు, తల్లి లేదు, ఆయన ఎవరిలోంచి పుట్టినవాడు కాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరి పట్ల భక్తితో ఉండాలి? ఆయన భక్తి అంబరం కట్టుకోవడానికి ఏం లేదు. కాబట్టి ఆయన దిగంబరుడు అన్నాడు. మరి దిగంబరుడైన వాడు కరిచర్మాంబరధారి అయ్యాడు. ఎప్పుడయ్యాడు అంటే ఈ గజాసురుడితో యుద్ధం వచ్చింది ఒకప్పుడు. వస్తే యుద్ధం చేసి ఆయన అన్నాడు, చిచి వీడితో నాకు ఈ గొడవ ఏమిటి, యుద్ధం ఏమిటని, ఇంతసేపు వీడితో అల్లరి అనవసరం అని. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, చాలా మొక్కలు ఇంట్లో ఉంటే ఎండుటాకులు చాలా రాలుతాయి. మగాయనే చీపురు పట్టుకు ఊడిస్తే బాగుండదు, లక్ష్మీప్రదం కాదు. కానీ ఇంటి నిండా ఎండుటాకులు ఉండడం ఇష్టం లేకపోతే ఏం చేస్తాడంటే ఆయన బాగా పొడుగ్గా ఓ ఇనప ఊచ పెట్టుకుని దాని చివర సూదిగా ఉండేటట్టుగా ఉంచి అది పెట్టి గుచ్చుకుంటూ వెళ్ళిపోతారు. ఆకులన్నీ దానికి గుచ్చుకుంటాయి. ఆఖరిన చెత్తపుట్ట దగ్గరికి వెళ్ళి దాన్ని ఇలా అంటాడు. అంటే అందులో ఉన్న దువ్వెనలో వెంట్రుకలు ఇలా అంటే ఊడిపోతాయి చూశారు, అలా వచ్చి బుట్టలో పడిపోతాయి. అలా ఆయన ఏం చేశాడంటే, వీడితో నాకు ఇంతసేపు యుద్ధం ఏమిటి, హాయిగా ఏదో ధ్యానం చేసుకోక అని ఆ పక్కనున్న త్రిశూలాన్ని చూసి దానికి గుచ్చాడు. గుచ్చి అలా పైకి ఎత్తి దాన్ని అలా పెట్టాడు. ఆయన ఇలా పెట్టేసుకుంటాడు. ఇలా పెట్టేసుకుంటే ఆ త్రిశూలాన్ని పెట్టేసుకుని మళ్ళీ ఇలా వేసుకుంటాడు. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచభక్త్రం త్రినేత్రం పాశంచ ఖడ్గం అని ఇలా పెట్టి కూర్చున్నాడు. ఈ త్రిశూలం అంటే ఇలా పెట్టేశాడు, కానీ దాన్ని గుచ్చుకుని పైన ఉన్నాడు వాడు. వాడు గింజుకుంటే బాగా దాంట్లోకి దిగిపోతాడు, అలా ఊరుకుంటే నెత్తురోడిపోతున్నాడు. వాడు పైనుంచి చూసి అన్నాడు, అరే రే ఇంతటి మహాత్ముడు ఇంతో నాకు యుద్ధం ఏమిట్రా అని. పోన్లేవయ్యా, నీ చేతిలో చచ్చిపోతే చచ్చిపోయాను, కానీ నీ త్రిశూలం ధాటికి నిన్ను చూస్తే నాకు కోరికగా ఉంది, ఒక్క పని చేసి పెడతావా అన్నాడు శంకరుణ్ణి. ఆయన భోళాశంకరుడు. మీరు శాంకర తత్వమునందు ఒక గమ్మత్తు పట్టుకోవాలి. నేను తండ్రి, నాకు 10 మంది కొడుకులు ఉన్నారనుకోండి. ఒకడు ధూర్తుడు, ఒకడు దొంగ. భగవంతుడి దయ వల్ల నాకు ఎప్పటికీ అలా జరగకుండా కాక
అంటే ఉదాహరణకి ఇస్తాను, మీకంటే బాగుండదు కదా, అందుకని నాకంటాం. ఓడు దొంగ, ఓడు ధూర్తుడు, ఒకడు తెంపరితనం ఉన్నవాడు, అయినా నా షష్ఠి పూర్తికి అందరినీ పిలవాలా? ఎందుకని? వాళ్ళందరికీ నీ తండ్రిని. కాబట్టి ఇప్పుడు దొంగ, తెంపరి, ధూర్తుడు అందరూ వస్తారు. అందరూ ఏమంటారు? ఎవరండి మీరు, ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని అంటే, కోటేశ్వరరావు మూడో అబ్బాయినండి అంటాడు కదా వాడు. కోటేశ్వరరావు వీడు మీరు మూడో అబ్బాయి, ఆ పేపర్లో వీడు ఫోటో చూస్తుంటాం అప్పుడప్పుడు రైల్వే స్టేషన్లలోనూ అన్నారు అనుకోండి. నేను ఏమన్నా అబ్బాయి వాడు మా అబ్బాయి కాదండి అంటాను. పౌర్ణమి మా అబ్బాయినండి, నా ప్రారంభం మాట మనకి నా దగ్గర ఉంటే మాత్రం ఇలా ఉంటాడు. గురువు లేని విద్య గుడ్డి విద్య. నాన్నగారి దగ్గర ఉన్నంతసేపు గురువు లేకపోతే అసలు నాన్నగారు వెళ్ళిపోయినా, నాన్నగారి దగ్గర నుంచి వాడు వెళ్ళిపోయినా విజృంభిస్తాడు. జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అయితే రాక్షసులకి తండ్రి ఎవరండి? తస్మై శ్రీ గురవై నమః. దొంగకి నా కొడుకు దొంగ అయితే దొంగకి నేను కొడుకునే, నేను తండ్రినే అని అంగీకరించినట్టు రాక్షసులకి తండ్రి ఎవరవ్వాలి? ముగ్గురు ఆయనే. స్వరూపమైనటువంటి భూత ప్రేతాలకి తండ్రి ఎవరవ్వాలి? ఆయనే. నే కాదంటే సరిపోతుంది ఏంటి? మన ఆడగా అదేంటి తప్పు కదా. నమస్కారం గణపతికి. అందుకే నమస్కారం. ఆయన దగ్గర భూత ప్రేతాదులు కూడా ఉంటాయి. భూత ప్రేతాదులు ఆయన దగ్గర ఉన్నాయని మీరు అవి బాబోయ్ అనకూడదు. ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ఈయనకి నమస్కారం చేస్తే నాన్నగారికి వీడు ఇష్టడు. గురువు గారి యొక్క వీడి జోలికి వెళ్ళామంటే వీడి నాన్నగారికి చెప్తాడు, శంకరా మీ అబ్బాయి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అంటాడు. ఆయన పిలిచి, ఎరా నువ్వు నా మాట వింటలేదు అని త్రిశూలం నాడు జరిగేటటువంటి అందుని వాడిని వదిలేసి ఇంకోని పట్టుకుందాంగా చేసుకుంటాం. ఇప్పుడు ఆయనకి భూత ప్రేతాలు లొంగుండడం మీకు మేలా, మీకు ఏమైనా కీడా? మీకు మేలే, మీ జోలికి రావు. మీకెందుకు భయం? ఆయన దగ్గర భూత ప్రేతాలు ఉంటాయి. శంకర భగవత్ అది ఆయన తండ్రితనం కదా. లోకములకు తండ్రిగా శంకరుడు ఉండడం అంటే ఆయన చుట్టూ భూత ప్రేతాలు కూడా ఉంటాయి అంటే అది ఆయన యొక్క జరపం. మనం అలా ఉంటాడు మహానుభావుడి పేరు మీద. అందుకే కాళిదాస మహావ్యాస భగవానుడి స్తోత్రం చేస్తే వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇవాళ గురువు గారిని కాబట్టి ఇప్పుడు త్రిశూలం మీద ఉన్నటువంటి గజాసురుడు అన్నాడు, నాకు ఒక్క కోరిక ఉందాయా, నేను బతికున్న నాళ్ళు నీకు చేసింది లేదు. ఏం అదృష్టం, నీ త్రిశూలానికి గుచ్చుకుని అలా ఉన్నాను పైన. వ్యాసుడు చక్కగా నువ్వు ధ్యానం చేసుకుంటుంటే చూస్తున్నాను. బహుశః ఈ శ్రీమన్నారాయణ కీర్తి ఎవరికి దక్కల. శత్రుత్వం అయితేనే ఈ యుగంలో నీ త్రిశూలపు దెబ్బ తిన్నాను, నెత్తురంతా ఓడిపోయాయి. కలిగింది నువ్వు ఎవరి పేరుతోటి వ్యాస భగవానుడి యొక్క పదవిని అలంకరించాడు. ఒక్క ఉపకారం చెయ్యి, కాసేపటి యొక్క జననము చాలా ఆశ్చర్యం. వదిలిపెట్టేసిన తర్వాత ఏనుగు కడేబరం తగిలి ఒక మాట చెప్తూ నువ్వు ఆ త్రిశూలం తీసి ఏం చేస్తావంటే అలా మహాత్ముల యొక్క పర్వతాలవద్దు అలా చేయకు. దూరంగా పారినప్పుడు కొన్ని అదృష్టం నీ శరీరాన్ని తగిలేను యుద్ధంలో, నీ త్రిశూలానికి గుచ్చుకున్నాను కదా. ఇంకా కొన్ని విషయాలు విన్నప్పుడు ఎలా ఉంటాయంటే ఏంటి ఇలా ఉన్నాయి కదా, దీన్ని మనం అంగీకరించిపోయాక నా చర్మం ఆయనకు పనికొచ్చింది, ఎలా స్మరించడం అని అనిపిస్తుంది. చీనోరు మొయ్య. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. యుద్ధం చేసి ఇప్పుడు నీ తోలు తోల్చుకున్నా భగవాన్ అన్నాడు. ఘృతాచి అనబడేటటువంటి అప్సరస యందు కామ ప్రచోదనం. ఇన్ని తప్పులు చేయనివ్వండి, ఆ అప్సరస ఎంత అల్లరి చేయనివ్వండి, ఆయన ఒక మార్కులు రాలేదు, కాలేజీకి వెళ్ళటం లేదని తెలియనివ్వండి, రూపంతో ఉందప్పుడు వాడు వంక చూసి ఆయన నాన్నగారిని మదనం పడి నక్కి ఎక్కడో తండ్రి వాడు వచ్చాడని తెలుసుకుని భోజనం చేసి అక్కడే కూర్చున్నాడు. 10 అయింది వాడు వస్తాడే వెలిగించడాన్ని అంగీకరించాడు. కాబట్టి మనసులో చాలా దిగులుగా ఉంటుంది. అయ్యో వీడి దారి కొయ్యల్ని రాపాడిస్తాను పడకని చాలా జాగ్రత్తగా 2 కాళ్ళతో అదిమి పట్టి అన్ని గదులు తాళం మధ్యలో కర్ర పెట్టి దానికి తాడు కట్టి తిప్పుతాడు. చూశాను. తిప్పితే ఆ ఘర్షణకి అగ్నిహోత్రం పుడుతుంది. ఎందుకంటాడు ఆరణి చాలా గొప్పది. మహాభారతంలో కూడా బయట పడలేడు కానీ వాడికి అపహరిస్తే పాండవులు 5గురు వెళ్ళారు దాన్ని మన్నించగలగడం జరగడానికి అది ప్రధాన. బయట పడలేకపోవడం తండ్రి లక్షణం. ఎందుకంటే అటువంటి ఆరణి మదనం చేస్తున్నారు ఆయన. అందుకే పురుషుణ్ణి పర్వతంతో పోలుస్తారు. ఆయన చిలకవంక చూసినప్పుడు ఆయనకి కలిగినటువంటి కామ ప్రచోదనుడు ఆయన వీర్యం ఉండనివ్వండి, ఏడిస్తే వీర్యము ఏడవడం. అక్కడ ఉన్నటువంటి సంతోషంగా ఉందనుకుంటున్నారా? దాని ఎలకలు గురిలు పెట్టినటువంటి వాడు పెద్ద పుల్లు తిరుగుతుంటాయి, పుట్టలు పెట్టి పావులు దూరుతాయి. ఇప్పుడు ఇది మీకు అయినా అలా ఎత్తుగా నిలబడు మనకి ఎందుకు వచ్చిన కానీ ఏం కష్టం లేనట్టు చేస్తారు. నాకు తెలుసు సముద్రం ఆడదాంతో పోలుస్తారు. ఎందుకో తెలుసా అండి,
ఇవిటో ఇలా చూడడానికి ఆవిడకి ఏమిటి అనిపిస్తుంది. ఇలా కాకుండా ఉంటే బాగుండేమో. ఇంట్లో అత్తగారితో ఎన్ని బాధలు ఉన్నాయో, మామగారితో ఎన్ని బాధలు ఉన్నాయో, ఇంటికి వచ్చే వాళ్ళతో ఎంత బాధలు ఉన్నాయో, ఒక్కరోజు ప్రతి వాళ్ళకి ఉండదు. ఇలా టిఫిన్ అనగలిగినటువంటి ఇంటికి అలా వస్తూనే ఉంటారు. ఒక్కనాడు 10ంటికో రాత్రి 11ంటికో ఆకలి చచ్చిపోయాక పలహారమే తప్ప ఒక్కనాడు వేళ పట్టున తినడానికి ఉండదు. ఆయన్ని కట్టుకున్న ప్రారంభం అని పేరు ఎందుకు వచ్చిందంటే పైకి ఆయన భార్య అని పేరు గౌరవం. ఆవిడ నిజానికి వేళ పట్టున తినే పలహారం కూడా ఉండదు. ఆడపిల్లను ఆయన పెంచారు. అయినా దాశరాజు ఇంతటి బలభాగ్ని, ఇంత బాధని కడుపులో పెట్టుకుని పైకి సముద్రం పొంగిపోతూ సంతోషపడిపోతున్నట్టు తండ్రి గారు ఒక రోజు అందువల్ల దాంపత్యానికి ఆ పేరు వాళ్ళ వృత్తి పడవ మీద ఆవిడ దాచుకోకుండా పైకి వదిలిందనుకోండి బడబాగ్ని ఆయన గౌరవం పోయింది. అది మిట్ట మధ్యాహ్నం వేళ కదండి. సూర్యుడు మధ్యని స్త్రీని సముద్రంతో పోలుస్తారు, పురుషుణ్ణి పర్వతం. పరాశర మహర్షి వచ్చారు. పరాశరుడు ఇప్పుడు ఆయన తండ్రితనం అటువంటిది. ఆయన అన్నాడు అలాగే. అటువంటి పరాశరుడు వచ్చి ఇప్పుడు ఆ ఏనుగు గజాసురుడు మరణించాడు. కాసేపు ఉండండి. ఇప్పుడు ఆయన తోలు అనబడేటటువంటి వ్యక్తి కాడు, మహాతేజ. ఆ ఏనుగు ఆ పంచ పైకి ఏనుగు తోలంతా చేస్తున్నాడు కాబట్టి నెత్తురు కారుతున్నటువంటి ఆ ఏనుగు చర్మాన్ని తీసి నీవు అమ్మ దాటించు. 12 అంచులు 12 గజాలు పొడుగును, దానికి ఒక పెద్ద అంచు ఉంటాయి. పవిత్రమైనటువంటి నది అదో ఏనుగుతో భగవానుడు అంచులేని పంచ కట్టకలీల చేసి నల్లటి పంచ అసలు పరమ పవిత్రమైన నది. కానీ అంచులేని పంచ నల్లటి పంచ అమంగళకరమైన ఏనుగు తోలు తాను కట్టుకుని దానికి మంగళత్వమైనటువంటి మత్స్యగంధి ఎందు, అందువల్ల ఏనుగు కుంభస్థలం లక్ష్మీ స్థానమై కామ ప్రచోదనం. ఏనుగుని చూస్తే చాలు గౌరవింపబడి, ఏనుగు తొండం నెత్తి మీద పెడితే చాలు ఆశీర్వచనమైంది. దృష్టి ఏనుగు మీద కూర్చోపెట్టడం పండితుడికి పెద్ద సత్కారం అయింది. ఏనుగు మీద కూర్చోవడం పట్టాభిషిక్తుడైన రాజుకి గౌరవం. ఇన్ని ఆయన ఏనుగుతో దాశరాజు కుమార్తెని నేను ఇన్ని ఇచ్చినటువంటి వాడి తండ్రితనం ఎంత గొప్పది. ఇది పైకి ఏమీ తెలియని వాళ్ళ, చేతకాని వాళ్ళ, పంచలేని వాళ్ళ, దరిద్రుళ్ళ ఏనుగు తోలు కట్టుకున్నట్టు కనపడతావు. ఇందుకు కదు నారాయణుడు నీ దగ్గర మనసు పెట్టాడండి. పగటి ఇది స్పష్టంగా చెప్పింది దేవి భాగవతం. ముందుది నింద గురించి స్పష్టమైనవన్నీ ఏనుగు తోలు దుప్పటము ఏమిటయా ఏనుగు ఒక మాట పశుధర్మం ప్రీతి జనయతుతిపాఠంగా మీరు దాన్ని మళ్ళీ వెనక నుంచి ముందు ఎంతటి ఉదారు భవతి యామిని కాదు. దాని ఎందుకు ఎవరైనా సంభోగ క్రియ నెరపకూడదు. పరమేశ్వరుడు లోకకంటకులైన ఈశ్వరుడు స్వీకరించేటటువంటి నీకు అంతగా కామ ప్రచోదనం కలిగే చీకటి పడే వరకు అనేటటువంటి ఆయన అన్నాడు. నేను అంత చెయ్యడం వల్లే మీరు గుణములను పొందడమే. అందుకని నేను చీకటిని సృష్టిమునందు శివార్చన చేయడం దట్టమైన మంచు సృష్టించాడు. తన తపశ్శక్తి చేయండి. ఆయన తపస్సుకు కలిగిన వాడు ఇంతటి ఏదో అది మీరు మంచు తెరల్ని సృష్టించి ఆమెతో క్రీడించాడు. పులితోలు ఆయనకి ఉత్తరి ఋషివి. పులితోలు ఉత్తరీయంగా. పరిస్థితి ఏమిటి? కన్యని ఏనుగు చర్మాన్ని ప్రీతిగా తనంత కట్టుకున్నవి మిగిలిన వాడు లోకోద్ధారకుడు. మీరిస్తే ఆయన ప్రీతి పొందాలని కదిస్తే ఎవరికి చెప్పక్కర్లేదు, మీ నాన్నకు కూడా తెలియక్కర్లేదు. ప్రీతి పొందాలని ఇస్తే మంచు తెరల మధ్యలో పుట్టాడు. షుగర్ పేషెంట్ పట్టుకెళ్ళి ఇచ్చారనుకోండి, ఆయనే వ్యాస భగవానుడు. ఏముండదు. ఆయన అంటే సత్యవతి పడవికి తానిడిపోయింది లేదా ఆయన పరాశరుడు తాను వెళ్ళిపోయాడు. వ్యాస భగవానుడు తల్లికి నమస్కారం చేసి బాధ పెట్టడం మీద అనురక్తి లేదు, ఆయనకి ప్రీతిపాత్రంగా నిజంగా ఆయన అంటే ఏమంటే మేము షుగర్ ఉందో లేదో అడగమా, ప్రవేశించిన వాడు ఇవ్వడం మర్యాద కాబట్టి ఇస్తారంతే. అంతేగాని ఆయనకి షుగర్ ఉంది కాబట్టి తిరిగిన వాడు బాదరాయణుడు అయ్యాడు. కృష్ణద్వైపాయనుడన్న పేరుతో నల్లటి వాటిగా వ్యాస భగవానుని యొక్క ఆవిర్భావం. బాగా తెలుసున్నవారు వ్యాసోత్పత్తి. ఆయన ఇది తినరు. కథ చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రీతితో మీరేం చేస్తారు? ఆయన తినాలి అనుకుంటే ఆయన తినేదే తెచ్చిస్తారు కదా. నాకు తెలుసు. ఆయన కట్టుకోవాలి, ఆయన కట్టుకునేదే తెచ్చిస్తారు. అంతేకాని ఆయన కట్టుకోనిది ఎవరిగా అంచులేని పంచ తెచ్చిచ్చారు కట్టుకోరు. అంచు యథార్థంగా చెప్పండి, పట్టకరణ శుద్ధిగా. కాబట్టి అంచులేని పంచ కట్టుకున్నావు. ప్రచోదనం ఏమిటి కాదు, తాత్విక దృష్టితో శివుడికి వస్త్రద్వయం ఇవ్వాలంటే ఏనుగు తోలు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి.
చెమట పట్టేస్తే వ్యాసోత్పత్తే కాదు, మళ్ళీ ఆ బట్టలు తీసుకొచ్చి మళ్ళీ కట్టుకుని తిరగరు కదా. పరాశురుడికి చెమటతో తడిసిపోయింది అనుకోండి, వ్యాసుడి వలన రోజంతా బట్టతో అంబాలికలకి సంతానం కలిగిన ఎందుకు అలా జరుగుతే పనిగా రాజంతా సూర్యోదయం నుంచి ఇతిహాసంలో మళ్ళీ రేపు కూడా రహస్యాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకుంటే మీకు ఈ జనన క్రమాలన్నింటికీ కూడా సందేహాలు విడిపోతాయి. మళ్ళీ ఇవ్వాలి. అదొక్కటి మీరు పట్టుకోగలిగితే ఏనుగుతో ఇవ్వాలంటే ఓ ఏనుగు. నేను మీకు ఆ రహస్యాన్ని ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్పక్కర్లేదు. సావధాన ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్పక్కర్లేదు. సార్థకత. కాబట్టి వస్త్రద్వయం ఇవ్వనప్పుడు స్నానం లేకపోతే మీకు ప్రతి మహాత్ముడి మీరు బట్ట ఇవ్వగలిగితేనే కట్టుకోవడానికి. మీరు ఇవ్వలేనప్పుడు మీరు విప్పిన పంచే మళ్ళీ కట్టుకోండి అనకూడదు కదా. అందులో ఆయన కాబట్టి స్నానం చేయమని అడగారు. స్నానం చేయమని అడగను అనుకుంటే అసలు ఆయన్ని మా ఇంటికి రెండని పిలవకూడదు. పురాణారీ మీ ఇంటికి ఆయన వచ్చాడు అనుకోండి, కూర్చోండి అని హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం తర్వాత కదా చంద్రమనులేపనం చేసినా ధూపం చేసినా నైవేద్యం పెట్టినా ఏవైనా మీరు వస్త్రద్వయం మీరు ఇవ్వలేరు కాబట్టి మీరు ముందు ఇవి చేయకూడదు. కాబట్టి శివ పూజ చేయలేరు నిజానికి శ్లోకం, కానీ చేస్తాం. ఎందుకు చేస్తాం? మన చేతకానితనాన్ని చూసి పరిపూర్ణం బాహ్యంలో కానీ ఈ రెండు ఎందుకు పుచ్చుకుంటాడో తెలుసా? మీకేం అర్థం అవదు. గిరిచాపమాయయన్ కరిని ఖండిస్తాం ఆరాధ్య ప్రణతజన సౌభాగ్యరభేధమన్ పులిపట్టి శంకరాచార్యులు వారు పిలుస్తున్నారు. వాటి చర్మములజన వల్లెవాటుకొకటి వస్త్రంబుకొకటి వారికి సౌభాగ్యమును కరణీచేటటువంటి స్వరూపం ఉన్న దాన శివుణ్ణి మనసుతో పూజ చేసి ఇప్పుడు ఆయన శంకరుడికి ఇచ్చే ఒక చమత్కారం ఇది ఇస్తున్నారు. ఆయన అన్నారు హరిస్త్వాం ఆరాధ్య. ఇచ్చేటప్పుడు హరి పాపమాయయన్ కరిని ఖండించి ఇప్పుడు హరికి అనబడేటటువంటి ఏనుగుని చంపుతూ అమ్మవారికి నమస్కరించాడు. మాయని చంపడం సౌభాగ్యం ఇవ్వాలి అమ్మవారు. చంపడం సౌభాగ్యం. హరి ఏం చేయాలి? శ్రీ మహావిష్ణువు మాయని చంపడానికి మూర్తి స్వరూపం మాయ ఉన్నది కారుడు, స్థితికారుడు అంటే రక్షణ బాధ్యతని నిర్వహించాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ముందున్న పెద్ద సమస్య అంతా దీని మీద ఏమిటా సమస్య? అర్థం కాని వాళ్ళు క్షీరసాగరం జరిగింది, అమృతోత్పాదనమైంది, అమృతం పుట్టింది. మాయ అన్నది ఉన్నది కాదు, రాక్షసులు కూడా సిద్ధంగా మాయ అన్నది లేనిది కాదు, కాదు ఇచ్చేసేయచ్చు. కానీ లేదంటున్నారా ఉందంటున్నారా చెరిచేందుకు ప్రయత్నిస్తుంది. అంటే ఉండి లేదు లేక ఉంది. ఆయన ధర్మమును రక్షిస్తూ అస్పష్ట మాయలాగే యదాహి ధర్మస్య అంటారేమో. పరిత్రాణాయ చాలా తేలిగ్గా అర్థం అవడానికి నేను రామకృష్ణ పరమ సంస్థాపనటువంటి ఉపమానం భవామి యుగే యుగే. ఆయన ధర్మాన్ని ఎప్పుడు కాసి పక్కనే శిష్యుడు లేకుండా ఉండకూడదు. ఒక శిష్యుడు ఇప్పుడు ధర్మరక్షణ చేయడం అంటే దేవతలకి బలాన్ని ఇవ్వాలి, రాక్షసులు అమృతం తాగకుండా చూడాలి. కాబట్టి ఆయన రాక్షసులకి అమృతం పొయ్యకుండా ఊరికి దేవతలకి పోస్తే వాళ్ళు అందరికీ దక్కే పదవి కాదు, ఊరుకోరు. ఒక గురువు గారి దగ్గర ఎవరో వాళ్ళని ఏమార్చాలి, ఆయన శుశ్రూష చేస్తారు. ఎలా ఏమార్చాలి? గారికి ఆ వేళకి తల్లి కూర్చోబెట్టాలి, సేవిస్తారు. అమృతం దేవతలకు పోస్తుండాలి. శరీరాన్ని రాక్షసులు మాకు అమృతం పొయ్యట్లేదన్న విషయాన్ని మరిచిపోవాలి. శంకరాచార్యుల వారి దగ్గర ఎలా చేయాలి? వారు ఉండేవారు అలాగే. రాక్షస బుద్ధి ఉండే బుద్ధి ఉంటాడు. ఎదురుగుండా కనపడిన స్త్రీలో అమ్మవారిని చూడలేకపోవడమే రాక్షస బుద్ధి. కనపడిన స్త్రీ అందంగా కనపడితే ఆ అందాన్ని చూసి వాళ్ళు వచ్చారు వెర్రెక్కిపోవడమే, అదే రాక్షస బుద్ధి అంటే. కాబట్టి ఆ బుద్ధి వాళ్ళకు ఉండాలి. కాబట్టి ఒక శిష్యుడు అందరూ మోహపడేంత అందం కావాలి. ఇప్పుడు శిష్యుడు అందం ఉన్నది ఎవరు లోకాల్లో? ఎవడో ఒకడు అందాక ఉండాలి. ఎవరైనా వస్తే అంటే పూజ చేసుకుంటున్నారు కదా కూర్చోండి అని చెప్పడానికి. ఇప్పుడు ఆవిడ అందం ఆయనకి రావాలి. వెళ్ళిపోతూ ఆవిడలా ఆయన అయిపోతే నారాయణ నారాయణి అయిపోవాలి. అందుకే నారాయణ నారాయణి భార్యాభర్తలు, రుద్ర రుద్రాణి భార్యాభర్తలు, శివ శివ భార్యాభర్తలు, నాకు భయం అండి, భవ భవాని భార్యాభర్తలు, ఎప్పుడు మేము శర్వ శర్వాణి భార్యాభర్తలు, నారాయణ నారాయణి కూర్చోవడం ఏంటన్నాడు. కాదు, నీకేం భయం లేదు. ఎవరైనా ఆయన విష్ణువు నారాయణి చేసుకుంటున్నారు, సహోదరు పూజ చేసుకొచ్చి మాట్లాడతాను. నారాయణ నీ కోసం వచ్చేవాళ్ళు నారాయణి వాళ్ళు ఇంతంత గడ్డాలు కమండలాలు పట్టుకుని వస్తారు. శంకరుడు ఒకసారి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. నల్లగా మాట్లాడడం వచ్చిన ఆయన ఇలా చూసుకుని తెల్లగా ఉంటాడు. స్ఫటికమణి నిభం పార్వతీశం నమామి. ఆయన ఏం చేస్తాడంటే అసలు మా స్వామి గడ్డం ఒకటి పెడతాను, పాపం ఆయన జన్మాంతరంలో ఒక్క గడ్డం పెంచుతాను.
ఆయనకి ఎందుకో నల్లపిల్ల అనిపించింది. అలా కమండలంలో అని దొంగ యజ్ఞోపవీతమును ఒకటి వేసి చూసింది. ఓహో, చక్కగా తెల్లగా ఉన్నారు, నేను నల్లగా ఉన్నాను, విభూతి రేఖలు పెట్టి బొట్టు పెడతాను. వెంటనే ఆవిడ కిందకి దూకి యోగాగ్నిలో ఎలా ఉంటావు? నా శిష్యుళ్ళ ఉంటావు. పార్వతీదేవి అంటే ఎవడైనా వస్తే నా కోసం నువ్వేమీ మాట్లాడదు లో కూడా ఏదో కన్నా నేను తక్కువ దాన్ని తగని దాన్ని అన్న మాట పడడాన్ని ఆవిడ ఏం చేస్తున్నారంటే ప్రేమ భర్త అంటే చూడండి, ఏమీ చెప్ప వదిలిపెట్టి ఆవిడేం చేసింది, తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు పాత్రలలోకి తేలిక పాత్ర అంటే ధృతరాష్ట్ర పసుపు తెలుపు ఎరుపులతో విరిసిపోతూ గౌరిగా వచ్చి తొడ మీద ఏమీ మాట్లాడక్కర్లేదు. ఏది మెరుపంది. ఆయన వచ్చి ఏదైనా చెప్తే కళ్ళు మూసుకుని ఖాళీ అన్నందుకే చూస్తే కొంతమంది అందుకని కళ్ళు మూసుకుని గుర్తు పెట్టుకుని చెప్పేస్తే అమ్మా నిన్ను ఖాళీ అంటే పెట్టుకోలేకపోయావే, ఆ పాత్ర వేసి పెళ్లి చేసుకుంటున్నాను, నా భర్త చేత ఆదరింపబడాలని కాబట్టి పెద్ద సత్కారం పిల్లవాడు ఒప్పుకున్నాడు. వాడికి వేషం కట్టారు. పర్ణశాలలో వంకాయ కూర అంటే చాలా ధ్యానం చేసుకుని గజారోహణం. వాడు నిజంగా మునిబాలకుడు అన్నాడు అనుకోండి, అన్నింటి కాదు. కానీ ఇప్పుడు వాడు ఎలా కనపడుతున్నాడు? మునిబాలకుడిలాగే కనపడతా. అది మాయ. గౌరవింపబడాలి, ప్రేమింపబడాలి ఉన్నట్టు ఉండడం. నువ్వు ఇంత మాట పడలేకపోయావే. ఒక ఆయన వచ్చాడు పెద్ద అవసరం లేని రీతిలో అందుకుపోయేటటువంటి అదృష్టాన్ని అనమన్నాడు. అని మీ గురువు గారు వల్లభ స్వాధీన వల్లభ అంటే భర్తని భయపెట్టి చెప్పు చేతల్లో ఎవరు నీ పేరేమిటన్నాడు. దానికి చెప్పకుండా ఆయన చెప్తాడు అన్ని ఆవిడికి. అంటే అంత ప్రేమ సంపాదించి మాట్లాడ నేను కూడా అలా అవ్వాలి అని గౌరీ తపస్సు చేసి పీటల మీద నేర్చుకున్నావా మీ గురుగారి దగ్గర? కాబట్టి ఇంకా భయం. నారాయణుని చెల్లెలు నారాయణ అడిగినా మాట్లాడు అన్నాడు. అంతే వీళ్ళు పారిపోయాడు. ఓహో మా అన్నయ్యకి ఎందుకంటే అమ్మ బాబోయ్ నేను గొర్రెలు కాసుకునేవాడిని వాడికి తెలిసిపోయింది. పంచి పెట్టడంలో అంటే మీ మార్చాలి. నాకన్నా సౌందర్యవతి ఉండాలి. ఆవిడేం చేసింది, తన అందం ఆయనకి. ఇది మాయామరీచిక అంటే ఇక్కడ నీళ్లు ఉండవు, నీళ్ళలా అమృతం. అదే మాయా, దానవులకి అమృతం పోయట్లేదు. వాళ్ళు ఏమనాలి, స్తోత్రం చేస్తున్నప్పుడు సమయ విషయం అని అదే వేశారు. మాయని ఖండించినటువంటి అద్వైత సిద్ధాంతి కదా మహానుభావుడు. అదే మాట పడిపోయింది. వాళ్ళు అన్నారు, వాళ్ళు వెర్రేళ్ళు లేనిది ఉన్నట్టు కనపడుతుంది, దానికి మాయా అని పేరు. ఇది రాక్షస బుద్ధి. ఈ మాయయే ఏనుగు ఇవ్వలేదు. ఎందుకో తెలుసా అండి, మాయ ఉన్నంతసేపు ఏం చేస్తాడంటే పరిశీలన దీని బంధువులే నా వాళ్ళు అనుకుని నేను దేవతలకు అంతా పోషించాడు. వీళ్ళకి ఏమిటి మిగిలిందంటే చూపులే మిగిలి. చూడండి ఈ బరువుకి సంసారం. శంకరాచార్యులు వారు తర్వాత సంసారము బయట ఉండదు, సంసారము లోపల. ఇలా తపస్సు మావిడ అనుగ్రహాన్ని పొంది దేవతలకి అమృతాన్ని ఇచ్చి రాక్షసులకి అమృతం ఇవ్వకుండా లోకాన్ని కాపాడాడు నారాయణుడు. నాలోనే ఉంటుంది. హరిస్వామారాధ్య ప్రణత జనసారం ఎంత ఉంటే అంత బరువు. ఎంత బరువు అయితే అంత విష్ణువు నిన్ను ఆరాధించి అందాన్నంతటినీ తాను పొంది తర్వాత బాగా రాక్షసులకు అమృతం ఇవ్వలేదని అలా అనలేదు శంకరులు. రెండో పాదంలో అన్నారు, చాలా తక్కువ ఎగరగలిగినటువంటి ప్రాణి అంటే త్రిపురములను దహించినటువంటి పరమశివుడు మన్మధుణ్ణి బల్లి కూడా లొంగనటువంటి పరమశివుడు మాత్రం అంగుళం వాళ్ళ అన్నయ్యకి వెళ్ళడం వల్ల ఆయన్ని చూసి ఆయన వెంట పడ్డాడమ్మా, ఆయన బతుకు బజారులో పడిపోయింది. అంటే దాని ఒళ్ళు దానికి బరువైనట్టే సంసారం అనేటటువంటి మాయ బాగా పట్టుకోవడం వల్ల బరువైపోయినటువంటి వాడు కూడా ఏనుగులవతి సౌమ్య అలాంటి ఏనుగులు చాలా కలిస్తే అనుకూల జగము అని మీరు నిర్ధారించగలరు. అంటే జాయతే గచ్చతే ఇప్పుడు జగత్ పోయినట్ట ఏమన్నా అదే నిజం అనుకుని పట్టుకున్నవాడే జగత్. జగత్ కొంచెం తిరిగేస్తే జగ గజ. ఈ గజ బుద్ధి వస్తే గజేంద్రపానంలో అన్నారు, స్మరోపిత్వానత్వారతినయనలేహేనుగుని చంపి తోలు వల్లడం అంటే శంకరుడు మన్మధుణ్ణి కాల్చేశాడమ్మా. గొడవని తెలుసుకోవడం, చావులేదు, పుడితే కదా చావడం. శివాను మన్మధుడు లేనప్పుడు బాణాలు పడవు కాబట్టి మనం పుట్టాం కాబట్టి చావు. నువ్వు ఏనుగుతో పుడితే కదండి మాయని మళ్ళీ సద్వినియోగించుకోవడం, జాగ్రత్తగాను దమము శమము ఇవన్నీ అల్లరిని గ్రహించుకోవడం, ఈ గొడవలన్నీ ఎప్పుడు ఆయన మన్మధుణ్ణి కాల్చేశాడు కాబట్టి మాకు ఉపకారం జరిగింది. నువ్వేం చేసావో తెలుసా, ఇది స్మరోపిత్వా నత్వా రతిలయన లేహేన వపుషా. త్రిపుర నువ్వు మళ్ళీ ఆ మన్మధుడిని బతికించావు.
త్రిపురాంతకుడు. బతికించి రతీదేవితో అన్నావు, నీకు కనపడుతూ ఉంటాడు, మిగిలిన వాళ్ళకి కనపడాలి. అవుతుందండి. ఇప్పుడు ఆయన బాణాలు వేయడానికి వీళ్ళిద్దరూ కలిసి ఉండడం ఎలా కుదురుతుంది? ఇప్పుడు దానివల్ల ఏమైందంటే మా సంగతి వదిలేండి, మేము ఎలాగో అంత పెద్ద స్థితప్రజ్ఞులు ఏం కాదు కాబట్టి దాని గొడవ ఏం లేదు. వెనక ఈశ్వరుణ్ణి నువ్వు మన్మధుణ్ణి బతికించడం వల్ల జరిగిన ఉపకారం ఏమిటో తెలుసా తల్లి? ఆవిడ అనుగ్రహం కలిగిందనుకోండి, ప్రభవతి మోహాయ మహతా. ముక్కు మూసుకుని సంసారాలు విడిచిపెట్టి ఎక్కడో పర్వతాల మీద కూర్చుని తపస్సు ఆవిడ అనుగ్రహం లేకపోతే ఆయన కాలు జారి కామానికి లొంగి తపోభ్రష్టులు మూడు మీద నడిపిస్తుంది. అమ్మా నీకో భవిష్యత్ వర్తమాన కాలములు జాగ్రత్త స్వప్న ఎలా ఈ శ్లోకానికి ఇలా నడిపిస్తుంటుంది. మళ్ళీ ఎందుకన్నట్లు శంకరాచార్య తత్వంలో అది ప్రకాశిస్తుంది. ఇందులో మీకు కాబట్టి నిజాయితీగా తర్వాత మహేషి. ఇప్పుడు ఇందులో మాయలో నమస్కారం చేయడానికి ఏమైనా ఉందండి? బయటపడడం శివానుగ్రహం వల్ల భర్తని ఇది గౌరవం పోయి చర్మం కట్టుకోవడం. రెండు కాబట్టి మన్మధుణ్ణి బతికించి శివజ్ఞానం. తపస్సు చేసుకుంటున్నటువంటి ఋషుల జీవితాలే ప్రశ్నార్థకం అయిపోయి వాళ్ళ మనసు నిలబడ్డ. అనుగ్రహం ఉంటే ఏమిటి అనుగ్రహం లేనివాడు సంసారంలో తిరుగుతాడు తప్ప నన్ను పొందలేడు, నన్ను ఉపకారం చేసింది అని చెప్పడానికి మీరు శ్లోకాన్ని తిప్పి మళ్ళీ చూడాలి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? చేతకాక కట్టుకున్నారాధ్య ప్రణత జన సౌభాగ్య జనని పంచలేక నారాయణుడు నారాయణి అందాన్ని పొందాడు. నేను మాయని అధివసింలో పుట్టినటువంటి అమృతాయ నా భార్యగా వెళ్ళిపోయారు, అమృతం దొరకలేదు. నా దేవతలు విజయగాథ నేను ఏం చెప్తే ఆవిడ అది చేస్తుంది. ఇది కైలాసానికి కూడా జ్ఞాన సంబంధరని రాక్షసులకు అమృతం ఇవ్వలేదు. శ్రీ మహావిష్ణువుని అందుకే ప్రణత జన సౌభాగ్య జననీ తాం పద్మినీం శరణమహం ప్రపద్యే. బీజాక్షరాన్ని దాచారు. ఆ బీజాక్షరోపాసన చేసి నారాయణుడు అమ్మవారి అనుగ్రహాన్ని పొందేవాడు వెంటపడ్డాడు. నేను మా ఆవిడ పోలిక మా బావమరిదికి వచ్చింది. మరి నారాయణుడు ఆవిడకి అన్నగారు అయితే ఆయనకి బావమరిది కాడండి. మా బావమరిది అచ్చు మా ఆవిడ తయారయ్యాట. ఆ వ్యాకరణ ఆవిడ ఎంత అందమో అంత అందంగా మా బావమరిది కూడా అయ్యాట. అన్న చెల్లెళ్ళు ఒక్కలా ఉంటారు కదా, కనపడ్డగా. ఈ అందం చూసి రాక్షసులు అమృతం తాగడం మర్చిపోయారట. నీకేమైనా భయం వేసి ఓసారి మా బావమరిదిని అభినందించాలని వైకుంఠానికి ఎక్కడో దూరంగా ఉన్నాడు కోనేట్లో. వెళ్ళిన వారు ఈ కథ అన్నాడు, నీకేమైనా భయం వేస్తే అదిగో చూసావా ఏమయ్యా అచ్చు మా ఆవిడ తయారయ్యాట. అవును బావగారు, అచ్చు మా చెల్లెల్లా తయారయ్యాలని పని అమ్మా నాన్న అనుకుంటున్నా. ఏది ఓసారి నాకు కనపడలాగా వాళ్ళే మాలో వాళ్ళే అలా కాదులేవా మీ చెల్లెలే మీ చెల్లి ఏమనుకుంటుకోదు ఓసారి నాకు కనపడా అంటుంటావు. దాని ప్రయోజనం వంక తిరిగి అమ్మా శంకరుడు పదే 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 ఆయన మళ్ళీ నారాయణీ రూపాన్ని పొందాడు. పిల్లాడు అలా వాళ్ళ ఆవిడ స్వరూపం వెళ్ళిపోయి నీళ్ళలో మునిగాడు. అందుకని శివుడి తప్పేం లేదు. ఆయన బావమరిది ఆ వేషంలో ఉన్నాడని తెలిసి నాన్నగారు నాన్నగారు చెప్పిన మాట శంకరుడు అంతటి వాళ్ళిద్దరికి చెప్పన్నారు. నారాయణి అనుకుని చూడడం తండ్రి పైకి లేచాడు, కానీ చూడలేదు. విష్ణువు కొంత దూరం అమ్మా నాన్న అమ్మా నాన్న అని ఏడుపు మొదలెట్టాడు. దీనికి రేతస్కలనం. శంకరుడు అన్నాడు, పిల్లాడు అమ్మా నాన్న అని ఏడిస్తే అలా కూర్చుంటామేం పదన్నాడు. గబగబా వృషభావాహనం సమర్థిద్దాం అనుకున్నా ఎక్కువచ్చేసి తల్లి కొంచెం అసహ్యంగా ఉంది. భయం లేదు నాన్న, భయం లేదు. మీ నాన్న ఇక్కడి వరకే మీరు వింటే ఏమనిపిస్తుంది అంటే అమ్మవారు అన్నాడు చేసింది అనిపిస్తుంది. లోకములను కన్న తల్లి బయటలాడి ఏడిస్తే ఏం చేయాలో తెలియదు. అక్కడ సెద తీర్చాడు. కృష్ణ ప్రయోజనం దాని ఏమిటో తమాషా చెప్తున్నారు. మహిషి అని పాలు తాగితే మీరు తెలిసి అనుగ్రహం కలిగితే అయ్యవారులకు బిడ్డడు పుడితే నేను వాడి చేతిలో తెలిసిపోతే తెలిసిపోయాను. ఆవిడ దృష్టికోణం ఏమిటంటే శివకేశవులు పురుష స్వభావం. 4 గుటకలు తాగాడు అమ్మవారు వాళ్ళకి బిడ్డడు పుట్టాడు. శిశువు అని శంకరాచార్యులు వారు. అమ్మవారు చమత్కారం చేసి వెంటనే ఆ పసిపిల్లవాడిని నారాయణి చేసి ఆయనలో ఎప్పుడు స్త్రీ స్వరూపంలో నారాయణి పుంస్వరూపం నారాయణ. ఇప్పుడు నారాయణికి శివుడికి అంటే విష్ణువుకి శివుడికి కొడుకు పుట్టేటట్టు చేసింది. శంకరుడు విష్ణువు వెంట పడడం వల్ల కొడుకు పుట్టాడు. ఆయనే స్వామి అయ్యప్ప అంటాడు. ఆ అయ్యప్ప స్వామి వల్ల మహిషి సంహారం అయింది. ఇప్పుడు చెప్పండి, అమ్మవారు ఉపకారం చేసి గుళ్ళో గడిచినాడు దర్శనానికి. ఉపకారం చేసి చిటికలు వేస్తూ లోకోపకారము కొరకు ఈ కథ నడిపించింది. చిమ్మి చేతులు కందిపోతున్నాయి. శంకరాచార్యుల వారు ఇది చెప్పారు శ్లోకంలో. వాడు భజన చేయడానికి కిందకు వదిలేరు.
ఇలా ఎందుకు జరిగిందని మీరు ఆలోచించాలి. మీరు బాగా ఆలోచనలో చెప్పి పల్లకి పంపించేవారు. తపస్సు చేత మీకు అయ్యప్ప ఆవిర్భావం జరిగింది కదా, ఆవిడ లోకానికి ఉపకారం చేసింది. అందుకు శంకరాచార్యులు వారు నమస్కారం చేస్తున్నారు. ప్రణత జన సౌభాగ్య జనని. అయ్యప్ప స్వామి పుడితే తప్ప మహిషి బాధలు పోవని ఏడిచిన లోకాల్ని రక్షించడానికి అమ్మవారు అనుగ్రహించి దేవాలయాలు ఎన్ని దేవాలయాలు. మరి స్మరోపిత్వానత్వారతినయనలేహ్యేన కాలిపోయిన మన్మధుణ్ణి బ్రతికించి మళ్ళీ ఒక్క రతీదేవికి మాత్రమే కనపడేటట్టు చేసి మహర్షుల యొక్క మనస్సులు కూడా కదపగలిగినటువంటి బలాన్ని మన్మధుడికి అమ్మవారు మార్కండేయ మహర్షి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా పరమశివలింగానికి అభిషేకం చేయడానికి వెళ్ళి ఇలా అభిషేకం చేసి లౌకికమైన జాజికొమ్మ అనుబంధాలు జాజి కొమ్మ శివలింగం మీద పడి కింద వారికి ఉండదు. పానవట్టంలోంచి వెళ్ళి ఏదో గుళ్ళో రాజమల యొక్క జననం జరగా మట్టిలో ఆ జాజి తీగ మహాపురుషుడు ఆవిర్భవించాలి. జాజి మహాపురుషుడు ఆవిర్భవిస్తే గుడి మీద పాకింది. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం మాత్రం జాజి తీగ 365 రోజులు. ఒక ఉదాహరణ మీకు నేను చెప్పాలంటే కలియుగంలో ఆయుర్దాయం 100 ఏళ్ళు. శతమానం భవతి. తిరుకడైవూరులో అమ్మవారి సన్నిధానంలో కూర్చుని అభిరామ భట్టు అనే వయస్సులో కలియ ప్రభావం అమ్మవారు లోపల దర్శనం చేస్తుండేవాడు. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క గోత్రంలో పుట్టిన వాళ్ళకి ఒక్క వేదం మాత్రమే చదువుకోవడానికి అవకాశం ఇస్తూ వేదాల దర్శనం చేయాలి. వేదమంత్రాలు దాని గురించి మాట్లాడాను. కొన్ని మంత్రాలని తీసుకొచ్చి లోపల అమ్మవారిని అని చెప్పాలి. ఓ దర్శనం చేసి పొంగిపోతుంది. అంటే ఆరాధన హోమం చేయడం. అమ్మవారి ముఖమండలాది క్రతువులలో ఉపయోగించే రుక్కు మంత్రాలను తీసుకొచ్చి మళ్ళీ సంపుటీకరణ చేసి యజుర్వేదం చేయాలి. అలా ఉంటుంది. అటువంటి సంగీతపరంగా గానం చేసి మనస్సుకి శాంతినిచ్చేటట్టుగా చేయగలిగిన దాన్ని సామ అంటారు. సామ అప్పుడే తంజావూరు మహారాజు. అందుకే సామవేదం సంగీతపరంగా మహారాజు వస్తున్నాడని అలా కొన్ని మంత్రాలను తీసుకొచ్చి క్రోడీకరణలో ఉండి ఇలా వేదంలో ఉన్న అసంఖ్యాకమైన మంత్రాన్ని విభాగం చెయ్యాలి. ఎవరు వీడని అడిగారు. విభాగం చేత వేదము 3గా ఉంటుంది. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమద్యం త్రినయనం అంటారు. అందుకే శంకరాచార్యులు వారి శివానంద లహరిలో ఈ వేద విభాగం చెయ్యాలి అంటే మహాత్ముడు కారణజన్ముడు పుడుతూనే ఒకరి దగ్గర చదువుకోవలసిన అవసరం లేకుండా మరొక సూర్యుడా అన్నట్టుగా అంత తేజోమూర్తి అయిన మహాపురుషుడు వచ్చినటువంటి కొడుకు పుడితే తప్ప వాడు తప్ప వేద విభాగం చెయ్యగలిగిన వాడు ఇంకొకడు లేడు. ఇప్పుడు అంతటి మహాత్ముడు పుట్టాలంటే అటువంటి మహాత్ముణ్ణి కనగలిగినటువంటి తేజస్సు ఉన్నవాడు ఎవడో ఒక్కడే ఉంటాడు లోకం. కథపండి. అటువంటి మహాత్ముడు పరాశరుడు. ఆయన బహిర్ముఖుడు. ఇప్పుడు అటువంటి మహాత్ముడైనటువంటి పరాశర మహర్షికి కొడుకు పుడితే తప్ప వేద విభాగం చేసేవాడు లేడు. అష్టాదశ పురాణాలు ఇచ్చేవాడు లేడు. బ్రహ్మసూత్రాలు ఇచ్చేవాడు లేడు. లోకానికి సంప్రదాయం చెప్పేవాడు లేడు. కలియుగంలో ఉన్న ఆయుర్దాయానికి సరిపడేటట్టుగా వేదం చదువుకునేటట్టు అనుగ్రహించగలిగిన మహాపురుషుడు లేడు. ఇవేవీ లేకపోతే అసలు సనాతన ధర్మమే లేదు. ఎందుకంటే వేదమే ప్రమాణం. పౌర్ణమి చంద్ర ఇటువంటి మహాపురుష జననం పరాశరుడి వలన మాత్రమే కలగాలి. ఒక్క పరాశర మహర్షి ఎందే పుట్టాలి అన్న ధైర్యంతో తప్పకుండా. ఇప్పుడు పరాశర మహర్షి ఎందు పుట్టాలి అంటే ఆయన మనసు నిలబడడానికి ఆ క్షేత్రము కూడా ఆ స్త్రీ కూడా కారణజన్మురాలైంది. నాకు తెలియదంటే ఇప్పుడు నేను మళ్ళీ దేవి భాగవతమో భారతమో చెప్పట్లేదు కాబట్టి నేను ఇక్కడ యోజన గంధి జన్మవృత్తాంతం గురించి వెళ్ళే ఉద్దేశ్యంలో లేను. వ్యాసజనని అమ్మవారిని నేను ధ్యానం చేస్తున్నాను. ఆ అమ్మవారే నన్ను రక్షగంధి కూడా కారణజన్మురాలు. సాయంకాలమైంది. అభిరామ భట్టు కూర్చున్నాడు. ఆవిడ సామాభిరామ అంతాది అంటారు. ఆవిడ దేంతో పడవనడిపేటటువంటి వాడి కూతురుగా తిరుగుతోంది కాబట్టి అలా ఉంది. కానీ మహాతేజోవంతుడు. అది ఆయన చేశారు. అటువంటి స్త్రీ యందు కామ ప్రచోదనమయ్యేటట్టుగా చేస్తే తరువాతి కాలంలో కురువంశం అంతా దృష్టి ఆవిడ భవతి. మళ్ళీ ప్రభవతి శంతన మహారాజు గారు వచ్చి ఆవిడ్ని స్వీకరించి మళ్ళీ చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు ఆవిడ కడుపున పుట్టాలి. మళ్ళీ చిత్రాంగదుడు మరణించాలి. విచిత్ర వీర్యుడికి అంబిక అంబాలిక భార్యలు కావాలి. వాళ్ళకి సంతానం లేకుండా ఉండాలి. మళ్ళీ వాళ్ళకి జన్ములైనటువంటి వారు మళ్ళీ 63వ శ్లోకం అనుకుంటాను. ఇంత గొప్ప కథ నడవాలంటే
పరాశర మహర్షి వలన మాత్రమే పుత్రుడు కలగాలి. వచ్చి ఏది పరాశర మహర్షి యొక్క దృష్టి ఎవరి మీద పడితే వాళ్ళ మీద కామ ప్రచోదనం అవ్వదు. ఈయన దానికి కారణజన్మురాలైతే తప్ప ఆయన తేజస్సుని వహించగలిగిన రాజు చంద్రబింబాన్ని చూపించలేదు కాబట్టి తేజస్సుని వహించాలంటే ఆ క్షేత్రమున వారు వెంటనే తన చెవి మీరు తీసుకెళ్లి చెవిటి నేలలో విత్తనాలు వేశారనుకోండి, మొక్కలు మొలుస్తాయా? రాతి మీద తీసుకెళ్లి గింజ పెట్టి నీళ్లు పోస్తే మొక్కలు ప్రకాశం సుక్షేత్రం అయి ఉండాలి. వెంటనే క్షేత్రము కూడా అంత గొప్పదై ఉండాలి. దాని వల్ల రాత్రి పౌర్ణమి ఉత్తరోత్తరావిడి శంతనుడి భార్య కావాలి. పరాశర మహర్షికి మాత్రం కారణజన్ముడు కలగాలి. ఆయన కాళ్ళ మీద పడి ఆవిడ ఆ సమయం లోపటికి పరాశర మహర్షి ఎందు కామ ప్రచోదనాన్ని కలిగించి అసలు 9 నెలలు గర్భం వహించవలసిన అవసరం లేకుండా సద్య గర్భంలో పూర్ణ వైరాగ్యంతో పుడుతూనే వేదాంగములు పురాణములు అన్ని తెలిసిన వాడిగా పుట్టాడంటే పరాశర మహర్షి యొక్క వైభవం. చక్కటి పేర్లు, అమ్మవారి పేరు. అటువంటి కొడుకుని పరాశర మహర్షికి పుట్టేటట్టుగా పరాశక్తి చేసింది. అలా చేసింది కాబట్టి ఇవాళ మనకి వేద విభాగం జరిగింది. అష్టాదశ పురాణములు అందాయి, బ్రహ్మసూత్రములు అందాయి, భగవద్గీత అందింది. వ్యాసుడే లేకపోతే ఇవి లేకపోతే మిగిలిన గురు పరంపర వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఎవరు? ఎవరేం చెప్తారు? ఎవరేం చెప్పినా ఇందులోంచి చెప్పాలి. ఇవన్నీ చెప్పిన వాడెవరు? ఏనుగుతో భగవాను. అటువంటి వ్యాస భగవానుడి జన్మించడానికి మహర్షుల మనసులో అమ్మవారు అప్పుడప్పుడు కదుపు. ఏనుగు యొక్క చర్మాన్ని ఎందుకు కదుపుతుందంటే అందుకే వాళ్ళ మనసు ఎప్పుడు కదులుతుందో, ఎందుకు కారణజన్మలు పుడతారో, ఎవరు నమ్ముకుంటారో వాళ్ళకి అమ్మవారి సంకల్పాన్ని ఉద్దేశించి నీ ఒక్కొక్కసారి వాళ్ళ దర్శనం అవుతుంది. అలా వాళ్ళ మనసు కదిలింది అంటే దాని గుర్తు ఏమిటంటే మహాపురుష ఆవిర్భావం కలిగింది. అందుకని నీకు అర్థం అవుతుందో తండ్రివి కాబట్టి బ్రహ్మచారి అన్నిటినీ నీ అధీనములో ఉంచుకుంటావు. అందరూ ఈ కథని విని తెలుసుకోగలిగినంత పరిణతితో ఉంటారో ఉండరు. ఒక పిల్లవాడికి ఈ కథ నారాయణుడు అంతటి వాడు నీ యందు మనసు పెట్టాడు. అందుకని పెద్దలు ఆయన మహాకవి నీ కొరకు తప్పించడానికి నీ దర్శనం కోసం ఆయన అలమటించుకోగలిగిన శక్తిని నీ శరీరం పొందలేక భాగాన్ని కోరుకోవడానికి మనవడు పుట్టాడు. ఇది కదా కారణం. వాడు నేను భాగవతం అది ఎప్పుడు వస్తుంది వాడు విని నారాయణుడు మానసమున మహర్షి నమస్కరివన్నీ ఏనుగుతోలు దుప్పటం తప్ప నేను మీకు చెప్పింది అక్కడ చెప్పడానికి వీల్లేదు. పిల్లవాడికి నేను ఏమని చెప్తాను? గిన్నె బ్రహ్మకప. నేను ఇప్పుడు సూక్ష్మంగా చెప్పినా మీరు గ్రహించగలిగిన ఏనుగుతోలు దుప్పటం అన్ని చోట్ల చెప్పడం కుదరదు. కాబట్టి మహాపురుష జననమును విచారణ చెయ్యవద్దు. విషయాన్ని పరాశక్తి యొక్క లోకంలో ఇప్పుడు మీకు అర్థమైంది. అర్థమైతే మీరు బాగా గ్రహించగలిగారని నేను అనుకుంటాను. పరమ దరిద్రుడు ఎక్కడెక్కడ మహాపురుషుడు పుట్టినా అందుకుని అమ్మవారు కామ ప్రచోదనం చేసే పదార్థాన్ని కామ ప్రచోదనం చేస్తే తప్ప ఆయన యొక్క తేజస్సు కదలదు. తప్ప ఆయన తేజస్సు కదిలితే తప్ప వేరొక మహాపురుషుడు పుట్టడు. తాను వేరొక మహాపురుషుడు పుడితే తప్ప మనుష్య జాతికి శాస్త్రం అందదు. ఏమీ లేకపోతే అందించడానికి వ్యాసుడు మిగిలిన వాళ్ళందరూ పుట్టడం ఒకెత్తు, వ్యాసుడు ఒక్కడు పుట్టడం. తిన్నావు వ్యాస భగవానుడే జనించి జన్మించి ఉండకపోతే వేదమునకు విభాగం లేదు. అనంతో నారాయణుడు మనసు పెట్టాడు. మళ్ళీ అసలు వేదం జోలికి వెళ్ళగలిగినటువంటి స్థితి ఎవరికీ ఉండదు. వేదమే ప్రమాణం. కర్మ మార్గమైన జ్ఞాన మార్గమైన వేదంలోంచి ఉంటుంది. పురుష సూక్తం, శ్రీ సూక్తం, యజ్ఞం, యాగం, రుద్రం అన్ని వేదాంతర్గతం. భూతాత్మ ఎవరు ఏ వేద భావన రూప దేవ మహాదేవ గోత్రాన్ని బట్టి ఈ వేదం చదువుకోండి అని ఇచ్చేటటువంటి స్థితిని వ్యాసుడు ప్రభుడ నీవు. నేను ఎవరైనా పెద్దల దగ్గరికి వెళ్ళాను అనుకోండి, నేను ఒక మాట చెప్తాను. ఎల్లరము వచ్చినవి కాబట్టి హాలాహలాన్ని వాడి యజుర్వేదమును పఠించేటటువంటి నాకు రుక్కుతోటి సామంతోటి సంబంధం. శివస్వరూపం అంటే చదవాలంటే మళ్ళీ ఇంకో ఉపనయనం చేసుకుని ఇలా ఉన్నాడు అనుకుంటాం.
కాబట్టి ఒక వేదం చదివితే ఎవరో పోతన గారు ఇలా ఒక వేదం చదివంటే ఆ వేదం చదవడానికే సమయం సరిపోతుంది. కాలంబు గతి అది చదివేవాడు పదము శ్వసనంబు 4 వేదాలు దిశలు కర్ణంబులు దివము నాభి వేద విభాగం ఆయన చేశారు కాబట్టి జఠరంబు జలధులు చదలు సర్వౌషధములు సర్వౌషధులు రోమచయ శల్యంబులు మానస అమృతకరుండు వేదమోధారయ సామవేదమోధారయ ఉపనిషదాహ్వయం అధర్వణ వేదమోధారయ శివాఖ్యై ఒక ఆయన భగవద్గీత చదువుతాడు, ఒక ఆయన భాగవతం చదువుతాడు, ఒక ఆయన భారతం ఆయన అడుగు తీసి అడుగు వేస్తే కాలం ఇన్నిటినీ ఇచ్చిన వాడు ఎవరు? అగ్ని ముఖంబు 18 పురాణములకు కర్త ఆయనే, భారతానికి కర్త ఆయనే, దేవీ భాగవత కర్త ఆయనే, భాగవత కర్త ఆయనే, బ్రహ్మసూత్రకర్త ఆయనే, భగవద్గీత కర్త ఆయనే, వేద విభాగము ఆయనే. ఇప్పుడు నాకు చెప్పండి, వ్యాసుణ్ణి తీసేసి మీరు ఏ గురువుకైనా నమస్కారం మీరు పుచ్చుకోవాలి, ఆయన ఏం చెప్తాడు మీకు? ఎవరు ఎక్కడి నుంచి ఎవరు రక్షిస్తారు? ఏమైనా చెప్పగలడు ఆయన? ఆయన చెప్పడానికి వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. పుచ్చుకున్న వాళ్ళు లేడు, అది వెళ్ళిన చోటల్లా అందరూ. వ్యాసుడు ఉన్నాడు కాబట్టి గురువులు ఉన్నారు. తను పుచ్చుకున్న వ్యాసుడిని తీసేదేమో భార్య, ఇక మిగిలిన గురువులు ఆయన రక్షక. నేను ఈ మాట యథార్థంగా చెప్తున్నాను. నేను ఎవరిని చిన్నపుచ్చ బతిమాలాడు అమ్మవారు. వ్యాసుడు లేని నాడు గురు జగముల దుఃఖము వింటే జలజిన. వ్యాసుడు ఉన్నాడు కాబట్టి ఉంది. ప్రభువయ్యుంటకు కాబట్టి జీవితం మొత్తం మీద కనీసం ప్రతి సంవత్సరం మిగిలిన రోజుల్లో అయితే పనులు ఉన్నాయి. మా అమ్మాయి పెళ్లి, మా అబ్బాయి పెళ్లి, మా మేనల్లుడి పెళ్లి, మేనకోడల పెళ్లి, జగముల దుఃఖం. ఆషాఢ మాసంలో పిల్లలు పార్వతి, ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు వింటే జలజిన భగవానుడిని గురువులో చూసి వ్యాసుడికి నమస్కారం. హలాహలం యొక్క వేడి గురించి గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ. ప్రభువై ఉంటాడు ఎవరికి నమస్కారం అంటే గింటించుట దానఫలం. లేవగానే మొట్టమొదటి వ్యాస భగవానుడు మనం ఉండగా పిల్లలు అలా బాధపూజ చేసే ముందు వ్యాస భగవానుడిలో నమస్కారం చేస్తాం. నాన్నగారిని నిమ్మకాయ అక్కడ పెడితే నిమ్మకాయలోకి ఆవాహన అవుతారు. ఎంత కష్టపడి నిమ్మకాయకి చేస్తారు వ్యాస భగవానుడు. నాన్న ఒక్కసారి మండలాన్నంతటినీ వేస్తలో ఉన్నారు. అప్పుడప్పుడు ఇప్పుడు వ్యాసుడు ఇచ్చినటువంటి వేద విభాగాన్ని అందుకోవడం కోసం ఆయనే కాలవలు తవ్వాడు. చేస్తున్నారు జైమిని, పైలుడు, వైశంపాయనుడు మొదలైనటువంటి శిష్యులకి ఒక్కొక్క వేదాన్ని అంటే పిలమ్మ ఇచ్చి మీరు ఈ వేదాన్ని ప్రచారం చేయండి అన్నాడు. సూతుడిని పిలిచి పురాణములు 4 రోజులైంది. భాగవతం చెప్పాలి అంటే మాత్రం మహాజ్ఞాని అయిన వాడు మాత్రమే చెప్పగలిగి ఉండాలి. కోడలు ఫోన్ చేసి ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసి కేవలం భాగవతం చెప్పడానికి అర్హుడైనటువంటి మహాపురుషుడు నా కడుపున పుట్టాలని పరమశివుడి గురించి నాన్నగారిని కలవరిస్తే పరమశివుడు ప్రత్యక్షమై ఇది అడిగేవాడెవడయ్యా? లోకానికి జ్ఞానబోధ చెయ్యడం కోసం మాత్రమే నీ కడుపున ఒక మహాత్ముడు పుడతాడు చేస్తే మొన్న మీరు హాస్పిటల్లో పుడుతూనే ఇంత మహాజ్ఞాని ఒకడు మళ్ళీ వ్యాసుడిలాగే ఉంటాయి అంది. అసలు వ్యాసుడి కడుపున పుట్టడానికి ఆయన తేజస్సుని పట్టింపు మనం ఉన్నదెందుకు తల్లిదండ్రులు కాబట్టి నామమాత్రంగా ఆయనలో తేజస్సుని కదపడానికి తత్కాలం కూడా దొరకదు. అయితే అయిందిలే నిలబడేదాన్ని జనరల్ అమ్మవారు గ్రహించుడుకన్నా అని ఇద్దరు బయలుదేరారు. అది తల్లిదండ్రులు అంటే అరణిమంధనం చేస్తుంటే ఆయన తేజస్సు. అదే శంకరుడు అంటున్నాడు లోకమునకు తండ్రి కాబట్టి కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిని ప్రభువయ్యు. అసలు వ్యాసుని యొక్క తేజస్సుని భరించగలిగిన క్షేత్రమే లేదు. తల్లిదండ్రులు ఉండి పిల్లలు వీర్యాన్ని ఎలా భరించలేకపోయాయో భూతములన్నీ అలా వ్యాసుని యొక్క తేజస్సుని భరించగలిగి ఆనందించిన హరినాక్షి జగంబులెల్ల ఆనందించు హరియును జగములు లేకపోతే ఈ జాతి సనాతన ధర్మమే లేవు. ఆడపిల్లకి అటువంటి మహాపురుషుడికి నమస్కరిస్తాను. భేషజం మహానుభావ మీరు లేకపోతే వేదాలు చాలా మీరు లేకపోతే పురాణాలు లేవు, ఈయన చాలా బ్రహ్మసూత్రాలు లేవు, మీరు లేకపోతే మహాభారతం అనుకోకుండా చాలా అవసరం. మీరు కొంచెం శృతి, స్మృతి, పురాణము అని ఉంటారు. తర్వాత ఇచ్చేస్తాడు. శృతి అంటే వేదం. వేదం చదువుకునేది అందుకని గురువు గారు కూర్చొని గురువు గారు చెప్తే చెవితో విని నేర్చుకుని ఫోన్ చేశాడు. అందుకే వేదం పుస్తకం పట్టుకుని చదవరు. గురువు గారు స్వరంతో చెప్తుంటే ఇప్పుడు పేపర్ అయినా నేను చెప్పింది చెవికి ఎక్కిందా? ఉదాత్త అనుదాత్త ఆయన అంటే తృప్తి అని ఆయన అనలేదని బట్టి తానే బయట వేదం నేర్చుకుంటాడు. సరే ఇద్దాంలే ఆ వేదమంతాలే కాదు నేను అనాలి అన్నా వేదం చెప్పింది బాగా అర్థం కాదేమోనని దాన్ని చెప్తారు. మళ్ళీ ఋషుల నుంచి ఉన్న తత్వం
అందులోనే కొన్ని దగ్గర నుంచి ఉన్న గౌతముడు సంకలనం చేస్తాడు. మీ అన్నయ్య స్థితికారకుడు కదా నారాయణుడు. అత్రి మహర్షి కొన్ని సంకలనం చేశారు. ఆయన ఈ లోకాల్ని రక్షించాలి. ఇలా హరిమదియానందించిన హరినాక్షి జగంబులెల్లయానంది స్మృతులు కూడా పురాణానికి మీ అన్నయ్య కూడా పురాణం ఏం చేస్తుందంటే సర్గశ్చ కాబట్టి ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాని చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. 5 లక్షణాలతో జరిగిపోయిన కథ అయితే చరిత్ర. ఆ తర్వాత వాడి అంత అన్యోన్యత చరిత్రకి. కాబట్టి మీ అన్నయ్య సంతోషిస్తాడు, బావగారిని ఆదుకున్నానని నాకు తృప్తి ఉంటుంది. సంవత్సరంలో విషయం ఎవరి కోసం, లోకం కోసం పుచ్చేసుకుంటా అంటే చరిత్రలో ఆయన పుట్టడం, ఆయన పెరగడం, తర్వాత రాయలవారు కూడా రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపు నీవు నేడు వికటాబ్జముఖి. భారతంలో భరతోపాఖ్యానం చెప్తున్నాడు కానీ ఆయన ఎలా తింటానో తెలుసా విషయాన్ని. ఇది వంశానుచరితం చేయవ పురాణం. ఇప్పుడు పెడితే పళ్ళు పొరపాటు పడి జీవితంలో మళ్ళీ పునర్జన్మ ఊడిపోయిన దవడలు పెట్టమని ఎంత జాగ్రత్తగా ఉండాలి అని మీరు బాగా తెలుసుకుంటే శృతి పురాణం కరుణామయుడై మళ్ళీ లోకానికి. కాబట్టి భారతి నువ్వేం చేస్తావు తెలుసా, మళ్ళీ ఇలాంటి శృతి స్మృతి పురాణానాం ఆలయం వీక్షింపు లైవ్ చూడు చక్కగా అని శంకరాచార్య వచ్చి చూడు. ఏం బెంగెట్టుకోక ఏమవుతుందో అనుకోకు. అందుకని వ్యాస భగవానుడికి నమస్కారం. చిత్రం ఎలా కేవలం అందుకే చెప్పానుగా, అన్నిటికన్నా చాలా గొప్ప బ్రింగిడివాడు వ్యాసుడియు గరళమనియు మేలని ప్రజకున్ మింగమని సర్వమంగళ మంగళ సూత్రమునెంతని వర్ణించారు. ఇంగేది విషమని తెలుసు, మింగుతున్నవాడు భర్త అని తెలుసు. వర్ణించారు లోకం కోసం మింగమంది ఆవిడే. ఇది సూర్యచంద్రులిద్దరూ ఈ లోకానికి ఎంత అవసరమో ఆ విషయాలన్నీ ఈ లోకం ఉన్నంత కాలం సనాతన ధర్మంలో వ్యాసుడు కూడా అటువంటి మహాపురుషులు కూడా వాల్మీకి రామాయణ రచన చేసినప్పుడు ఆయన ఎప్పుడో జరిగిపోయిన కథ అలా ఆయన ఏం చేశాడంటే అంటే ఇది ఇలాగే జరిగినది, ఇది ఇలాగే జరిగినది అని చెప్పడానికి నువ్వు చూసావా? పరమశివుడి దగ్గరికి వెళ్ళి వాల్మీకి మహర్షి రామాయణంలో అంతర్భాగం. సీతమ్మ తల్లి వాల్మీకి ఆశ్రమంలో పెరగలేదు. బ్రహ్మగారు వరమిస్తే ఆచమనం చేస్తే ఆయన కళ్ళ ముందు కనపడింది రామాయణం. అందుకని ఇతిహాసం అలాగే జరిగినది. ఉంటాయా అండి? అబద్ధం కాదు, కల్పిత కథ కాదు. రామాయణం పరమ సత్యం. అందుకే అందులో వాల్మీకి పరశురాముడికి రాముడు కనపడలా. అలాగే మహాభారతం భారతం ఇతిహాసం. అందుకే వ్యాసుడు మహాభారతంలో అనేక పర్యాయములు కనపడతాడు. ఒకసారి చంద్రవంశం గారి తేజస్సే శిష్యుడు, కురువంశం ఆగిపోయింది. అలాగే ఒక ఈశ్వరుడుగా కనపడుతుంటాడు. శంకర మహారాజు కలిగినటువంటి చిత్రాంగదుడు విచిత్ర వీర్యుల్లో శంకరాచార్యుల వారు పరమశివుడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చుంటే అంబిక అంబాలిక ఇద్దరు విధవలుగా మిగిలిపోయారు, సంతానం లేదు. భీష్ముడు వివాహం చేసుకోలేదు, రాజ్య పరిపాలన అటువంటి సమయంలో వ్యాస భగవానుడే వచ్చి తన తేజస్సు చేత అంబిక అంబాలికల సంతానాన్ని అనుగ్రహించాడు. మహాపురుషులు లేదన్నా కలుపుదాం అనుకోండి ఆవిడ భేషజానికి. సరే భారత ప్రసంగం అప్పుడు సరైన ఊరుకోవాలి పాలు లేకపోతే. కాబట్టి భారతంలో అంతా. కాబట్టి ఆయన అన్నారు ఎప్పుడెప్పుడు ధర్మ సంక్లిష్టత ఏర్పడుతుందో అప్పుడప్పుడు వ్యాసుడు కనపడుతుంటాడు భారతంలో. నేను మొన్న మీకు ఒక ఉదాహరణ మహర్షీశ్వర శతకంలో ద్రోణపర్వంలో అశ్వత్థామ ఆగ్నేయాస్త్ర ప్రయోగం చేసి కృష్ణార్జునుల్ని ఎందుకు చెనకలేదు అని బాధపడుతుంటే వ్యాసుడు పెడితే నేను పుచ్చుకోలేను. అనేక మీరు ఇవన్నీ పరమ సత్యమే. తపోనిష్టాగరిష్ఠులైనటువంటి వ్యక్తులు ఏదైనా ఈ దేశంలో సాధించగలరు ప్రభువు నిరూపించడానికి వ్యాసుడు భారతంలో చేసింది. కొన్ని లక్షల మంది కోట్ల మంది చనిపోయారు. కురురాజు యొక్క బంధువులందరూ మరణించారు. బట్టల జలతర్పణ ఇచ్చారు. మా బంధువులందరినీ చూడాలనుందని
వ్యాసుడిని అడిగారు, మాకు చూపిస్తావా సాయంకాలం చూపిస్తారని సంధ్యావందనం చేసుకుని నది ఒడ్డున కూర్చోండి, ఒక వాహనం ఇస్తే బాగుంటుంది, మరణించిన వాళ్ళందరూ ఎప్పటి యుద్ధో ఈ దేశంలో తపశక్తి యొక్క గొప్పతనం ఎటువంటిదో, పైలోకాలకి వెళ్ళిపోయిన వాళ్ళని సూక్ష్మ శరీరాలతో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి చూపించగలిగినటువంటి తపశక్తి ఉందని వేద విభాగం చేసిన ఆ వ్యాసుడి దగ్గర నిజంగా శంకరుడి దగ్గర ఇవన్నీ చేతకాని ఉన్నాయని వేదములు ఆయన చేసిన ఆయన నిందాస్తుతి చేశారు, ఆయన వైభవం, అందుకని భక్తిని అడిగారు ఆయన పాదముల యందు. వేదము ప్రారంభం ఎక్కడ అని అడిగారు అనుకోండి, అద్వైత సంస్కృతి కూడా శంకరాచార్యుల వారిని దృష్టిలో పెట్టుకుని స్తోత్రం చేస్తున్నారు, ఈ పద్యాన్ని రచన చేస్తున్నారు. నారాయణం ఆయన హాలాహలాన్ని భక్షించాడు అంటే ఆయన తినడానికి లేక కాదు, ఆయనకి ఎవడో పెట్టేవాడు లేక కాదు, ఈశ్వరుడి దగ్గర మొదలు శివాలయాల్లో వేదము, వేదమే ఈశ్వరుడు. అది కాదు, వేదమే రక్షించడానికి ఆయన హాలాహలం పుచ్చుకుంటే నేను ముందు పగా మణిలా ఉండేటటువంటి శంకరుడి కంఠం మీద మచ్చపడింది. ఏది ముందు పుట్టి గరళకంఠుడు, నీలకంఠుడు, శ్రీకంఠుడు నేను మన కోసమని ఒంటి మీద నేను ఎప్పుడు ఊపిరి తీశానో అప్పుడే పుట్టాను, నేను ఎప్పుడు ఊపిరి తీయడం ఆపేస్తానో అందమైన వాళ్ళు మచ్చ వచ్చిందని 30 ప్లాస్టిక్ సర్జరీలు చేయిస్తారు. ఈశ్వరుడి ఊపిరి వేదమైతే ఈశ్వరుడే వేదం అయితే ఈశ్వరుడు వేదం కాదండి, శంకరుడు కాబట్టి ఈశ్వరుడు వేదాన్ని ప్రారంభం చేశాడు. మనకి ప్రమాణము వేదము, వేదము పుస్తకాలు రచన చేసింది కాళేశ్వరుడి ఊపిరి, పరమేశ్వరుడే వేదంగా లేదు. వేదాలు ఇప్పటికే ఎవడైనా అంటే పచ్చబద్ధం వేదం గురించి తెలియదు, ప్రయత్నం చేస్తాను. వేదానికి కాలం లేదు, ఎవడు చెప్పలేడు కూడా. ఈశ్వరుడు ఎప్పుడో, అందుకే అమ్మవారి గురించి చెప్తే అమ్మవారు ఎప్పుడు పుట్టిందన్నారు, ఆయన నారాయణుడు మనసు ఎలా పెట్టాడో చెప్పడం తాతగారు అంతకన్నా నారాయణుడు పెట్టి అంతకన్నా మూడింటి నువ్వు ఎన్ని చెప్తావో అంతకన్నా ముందుంది పూర్వజ. అది ఆవిడ ముందుంటే ఆవిడ వేదం ఉంది. రేపటి రోజున కాబట్టి వేదం ఎప్పుడు పుట్టింది చెప్పలేదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు. మంగళాశాసన ఆయన బ్రహ్మగారికి మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణశతం వా కర్మవాక్కాయదం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితం విహితం వా సర్వమేత్తక్షమస్వా సర్వకరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. మనిషిగా ఋషిని చెప్పడం కుదరదు, ఎందుకంటే ఋషి కారణ జన్ముడు. మీకు ఇప్పుడేగా చెప్పాను, శుకబ్రహ్మ అరణిలోంచి పుట్టాడు, మనుష్యుడని ఎలా అంటారు, కానీ మనుష్యుడిగా ప్రవర్తించాడంతే. అందుకే ఋషికి తర్పణం ఉంది. మంత్రాధిష్టాన దేవత మంత్రానికి బీజాక్షరానికి గురువుగా ఋషి ఉంటాడు. ఋషి పేరు చెప్పి అంగన్యాసకరన్యాసం చేస్తాం, మనుష్యులందరూ అలా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు నారాయణుడు బ్రహ్మ, తర్వాత ఋషి ఎవరు, వశిష్ఠం, వశిష్ఠుడి తర్వాత శక్తి, శక్తి అంటే వశిష్ఠుడి కొడుకు శక్తి, శక్తి తర్వాత పరాశరుడు, పరాశరుడి తర్వాత వ్యాసుడు, వ్యాసుడి తర్వాత శుకుడు. ఇక్కడ వరకు వరుసగా ఒకరి కడుపున ఒకరు పుట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఈ తర్వాత దగ్గరికి వచ్చేటప్పటికీ శుకబ్రహ్మని దాటిన తర్వాత ఇక కడుపున పుట్టిన బిడ్డలతో వెళ్ళలేదు. అద్వైత సంప్రదాయంలో వెళ్ళేటటువంటి గురు పరంపరా స్తోత్రం. శుకుడి తర్వాత గౌడపాదాచార్యుల వారు, గౌడపాదాచార్యుల వారి తర్వాత గోవింద భగవత్పాదాచార్యుల వారు, గోవింద భగవత్పాదాచార్యుల వారి తర్వాత శంకర భగవత్పాదాచార్యుల వారు, శంకర భగవత్పాదుల తర్వాత పద్మపాదాచార్యుల వారు, హస్తామలకాచార్యుల వారు, తోటకాచార్యుల వారు, ఇలా సురేశ్వరాచార్యుల వారు. మళ్ళీ ఈ నాలుగు పీఠాలకు అధిపతులు. అక్కడి నుంచి ఆ పీఠ పరంపర ఇప్పటి వరకు. ఇప్పుడు ఏ పీఠాధిపతులు ఉన్నారో అప్పటి వరకు. కంచి ఉందనుకోండి, ఏదో జయేంద్ర సరస్వతి, శంకర విజయేంద్ర సరస్వతి. శృంగేరి ఉందనుకోండి, భారతీ తీర్థస్వామి. అక్కడ వరకు ఆ పరంపర అలా ప్రవాహం కింద వెళ్ళిపోతూ ఉంటుంది. వేదము కూడా అలా ప్రవహించి వచ్చింది. అక్కడి నుంచి శాఖోపశాఖలైంది, అక్కడి నుంచి శిష్యులకు చెప్పబడింది. ఆ వేదము ప్రమాణంగా మనం బతుకుతున్నాం. దీనికి అంతటికీ విభాగం చేసే కాలాన్ని బట్టి కలియుగంలో వీళ్ళకి ఇంతంత చప్పున వీళ్ళు ఈ గోత్రాల్లో పుట్టిన వాళ్ళకి వేదం ఇద్దామని ఇచ్చినటువంటి మహాపురుషుడు వ్యాస భగవానుడు. శుకుణ్ణిచ్చి భాగవతం చెప్పించినవాడు వ్యాస భగవానుడు. పరాశర మహర్షికి కొడుకుగా పుట్టినవాడు వ్యాస భగవానుడు. మహాభారత రచన చేసి ధర్మార్థకామ మోక్షములను స్థిరీకరించి మనకి పురుషార్థ సమన్వయం నేర్పినవాడు వ్యాస భగవానుడు. ఇన్ని ఉపకారములు చేసినటువంటి మహాపురుషుడు వ్యాస భగవానుడు. కాబట్టి ఆయనకి ప్రత్యేక నమస్కారం చేయడానికి వచ్చిన తిథి వ్యాస పూర్ణిమ.
ఇప్పుడు ఆ వ్యాసుడు ఎవరి యందు ఉన్నాడు? ఆ వ్యాసుడే గురువుగారిలో ఉన్నాడు. కాబట్టి అందుకే గురువుగారు కూర్చున్న పీఠానికి గురుపీఠం అంటారు, వ్యాసపీఠం అంటారు. ఆయనని వ్యాసుడు ఆవహిస్తాడు. వ్యాసుడు ఆవహించి శృతి స్మృతి పురాణముల యందు ఉన్న మమేకమైనటువంటి విషయాలు మనకి అర్థమయ్యేటట్టుగా ఆయనలో ఉండి చెప్పిస్తూ ఉంటాడు. ఆనాడు వ్యాసుడు అర్థమయ్యేటట్టు చెప్పినట్టు ఇప్పుడు గురువు గారు చెప్తూ ఉంటారు. అందుకని వ్యాసుడి పేరు చెప్పి గురువుగారికి నమస్కారం, వ్యాసుడి పేరు చెప్పి గురువుగారికి సత్కారం. ఇవాళ అందరూ గురువుగారికి నమస్కారం చేస్తారు. ఎందుకు? గురువులో వ్యాసుణ్ణి చూసి. ఆ నమస్కారాలన్నీ ఎవరికి? సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అన్నట్టు ఈ నమస్కారాలన్నీ ఆయన వ్యాసుడికి పంపిస్తాడు. వ్యాసపరబ్రహ్మార్పణమస్తు, ఇవన్నీ వ్యాస భగవానుడికి చెందుగాక. గురువుకి పెట్టిన నమస్కారాలన్నీ ఇవాళ వ్యాసుడికే చెందుతాయి. అంత సర్వోత్కృష్టమైన స్థితిలో ఆషాఢశుద్ధ పూర్ణిమ నాడు మనం వ్యాస పూర్ణిమ చేస్తాం. అయితే నేను ఎలాగో అన్నాను కాబట్టి మీతో ఒక విషయాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తాను. గురువు ఆచార్యుడు అని ఇద్దరు ఉంటారు. మీరు చూడండి, ఆచార్య భీష్మాచార్య, కృపాచార్య, ద్రోణాచార్య అని ఉంటుంది. శంకర భగవత్పాదాచార్య, చంద్రశేఖర పరమాచార్య, ఆచార్య శబ్దం వేస్తుంటాం. గురు శబ్దం కొంతమందికి వేస్తాం. గురువు ఉండి ఆచార్య శబ్దం లేకపోవచ్చు. ఆచార్య శబ్దం ఉంటే గురు శబ్దం ఉంటుంది. ఏమైనా తేడా ఉందా ఈ రెండింటికి? ఆచార్య యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్ కూడా ఆచార్య అని వాడతారు. ఆ ఆచార్యకి ఈ ఆచార్యకి సంబంధం ఏం లేదు. అది ఎందుకు పెట్టారో నాకేం తెలియదు. ఆచార్య ఒక్క దీనికి మాత్రమే సంబంధించింది వైదికంగా. ఆచార్య అంటే ఆచరణ కలిగినవాడు అని. అంటే వేదము ఎలా చెప్పిందో అలా ఆచరణ కలిగినటువంటి వాడైతే ఆయనని ఆచార్య అని సంబోధిస్తారు. అందుకే మీరు చూడండి, జగద్గురు శంకరాచార్యులు వారు అంటాం. ఇప్పుడు ఆయనలో గురువుగారు ఉన్నారు, ఆచార్యుల వారు ఉన్నారు. అంటే గురువుగా ఆయన బ్రహ్మమును తెలుసుకున్నారు, బ్రహ్మమైపోయారు. ఆయన బ్రహ్మమైపోయారని మీరు నేను ఎలా చెయ్యాలో అలా చేయకుండా ఆయన ఏమి ఉండరు. ఆయన ధర్మం ఆయన చేస్తారు. మన ధర్మం ఏమిటో మనకి చెప్పి మనతో చేయిస్తారు. సన్యాసి కాషాయం కట్టుకోవాలి, కాషాయం కట్టుకుంటారు. దండక మండలాలు పట్టుకోవాలి, దండక మండలాలు పట్టుకుంటారు. సన్యాసికి ఇదిగో ఈ నియమం ఉంది, ఆ నియమాలు పాటిస్తారు. లోపల ఆయన పరబ్రహ్మం, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మముని తెలుసుకుని బ్రహ్మముగా ఉంటారు. పైకి మనందరికీ నేర్పడం కోసమని ఆచరణ ప్రధానంగా జీవితాన్ని కొనసాగిస్తారు. కాబట్టి గురువు ఆచార్యుడు కూడా ఆయన ఎందుంటారు. ఒక్కొక్కసారి గురువుగా ఉంటాడు కానీ ఆచార్యుడు కాడు ఆయన. షిరిడి సాయిబాబా లాంటి వారు అది గురువులే, వాళ్ళు ఆచార్యులు కాడు. భగవాన్ రమణులు గురువే, ఆచార్యుడు కాడు. ఎందుకో తెలుసా అండి? ఆచార్య అంటే ఆచరణ ఉంటుంది. సంధ్యావందనం ఉందనుకోండి, సంధ్యావందనం చేస్తారు. త్రికాల సంధ్యావందనం, ఏదో ఈశ్వరార్చన, యజ్ఞోపవీతం, దండకమండలాలు పట్టుకోవడం, ఆహార నియమం, అలా ఆహారం సాత్వికమైనటువంటి ఆహారాన్ని తినడం. అగ్నిహోత్రాన్ని నేను ముట్టుకోను, అగ్నిహోత్రాన్ని ముట్టుకోరు సన్యాసులు. అగ్నిని వాళ్ళు ముట్టుకోరు కాబట్టి జీవితంలో వాళ్ళ శరీరం పడిపోయినప్పుడు కూడా అగ్నిలో దాన్ని కాల్చకూడదు, భూమిలో స్థాపించేస్తారు. అందుకని వాళ్ళు కనపడితే నకర్మణాన ప్రజయాధనీన త్యాగేనైకే అమృతత్వమానసు పరీడనాకం నిహితం గుహాయాం బిభ్రాంజితే తద్య తయో విశంతి అని ఉపనిషత్ మంత్రం చెప్పి నమస్కారం చేస్తాం. కాబట్టి వాళ్ళకి ఆచరణ ఉంది. ఒక్కొక్కరు గురువుగా ఉంటారు, ఆచరణ ఉండదు. షిరిడి సాయిబాబా గారిని మీరు తీసుకున్నారనుకోండి, నన్ను చాలా సహృదయంతో మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మీరు నన్ను సరిగా అర్థం చేసుకోకపోతే నాకు వచ్చే నష్టం ఉండదు. మీరు అర్థం చేసుకుంటే మీకు సరిగా అర్థం అవుతుంది. షిరిడి సాయిబాబా కేవలం గురువు, ఆచార్యుడు కాడు. ఎందుకో తెలుసా అండి? ఆయన అవసరమైతే పెద్ద గంగాళంలో మాంసం వండుతారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు అలా వండుతారా? ఆయన అలా చేయరు. పరమాచార్య స్వామివారు ఉన్నారనుకోండి, ఎప్పుడు మీ ధర్మం ఏమిటో మీకు బోధ చేస్తుంటారు. షిరిడి సాయిబాబా అలా బోధ చేయరు. ఆచరణ ప్రధానమైనటువంటి జీవితమును కలిగి తాను తరించి బ్రహ్మమును తెలుసుకున్నవాడెవడో ఆయన గురువు, ఆచార్యుడు కూడా. తాను తరించిపోయి, తాను బ్రహ్మమైపోయి, తాను బ్రహ్మముగా ఉండి, తాను ఆచరించవలసిన అవసరం ఇంకా లేక, తాను ఈశ్వరుడిగా తనని తాను తెలుసుకున్నారు కాబట్టి, తాను తరించిపోయాడు కాబట్టి, ఆయన ప్రవర్తన ఇంకా మీకు అర్థమయ్యే అవకాశం లేదు కాబట్టి, ఇక ఆచరణకి కట్టుబడకుండా ఉండిపోయినటువంటి వాడు గురువు.
కాబట్టి గురువు ఆచార్యుడు కావాలని నియమం ఏం లేదు. భగవాన్ రమణులు ఉన్నారు, అసలు నోరు విప్పరు, మౌనస్వామి, అసలు నోరు విప్పి మాట్లాడరు. రమణ మహర్షి సంధ్యావందనం చేయరు, మీరు సంధ్యావందనం చేయడం మానేయచ్చా? దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు, దిగంబరంగానే తిరిగేవారు. దత్తాత్రేయ స్వామి ఆయన కళ్ళు పాత్ర పట్టుకుని కళ్ళు తాగుతూ ఉండేవారు. నేను యథార్థం చెప్తున్నాను. దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర మీరు చదవండి, మీరు చేయండి, అలాగే మీరు చేస్తారా? అందుకే శాస్త్రంలో పెద్ద మాట ఉంది, జ్ఞాని కెనాట్ బి ఇమిటేటెడ్, అజ్ఞాని షుడ్ నాట్ బి ఇమిటేటెడ్. జ్ఞానిని మీరు అనుకరించలేరు, అజ్ఞానిని అనుకరించరాదు. అజ్ఞాని సంధ్యావందనం చేయడం మీరు మానేస్తారా? జ్ఞాని సంధ్యావందనం చేయడం మీరు మానేస్తారా? మీరు జ్ఞాని అయ్యే వరకు మీరు సంధ్యావందనం చేయాలి. గురువు అయిపోయినటువంటి వాడు తాను అలా కూర్చుంటాడంతే, ఎప్పుడు బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ గురువుగారి కాళ్ళు పట్టుకుంటే మాకేం వస్తుందండి? ఆయన మాకేం చెప్పరుగా, మాకేం ఆచరణ నేర్పరుగా, మాకేం వస్తుంది? ఆయన నోటితో చెప్పక్కర్లేదు, ఆయన మీతో మాట్లాడక్కర్లేదు, మీకు ఆచరణ నేర్పక్కర్లేదు. మీరు ఆయనని గురువుగా నమ్మి నమస్కరిస్తే ఆయన అనుగ్రహం చేత మీలో మార్పు వస్తుంది. ఆయన మిమ్మల్ని ఆచరించేటట్టు చేస్తారు, ఆయన చేసి అనుగ్రహిస్తారు. ఆయన నోటితో చెప్పక్కర్లేదు, ఆయన ఆచరించక్కర్లేదు. కాబట్టి గురువు ఆచార్యుడు కానంత మాత్రం చేత తక్కువ వాడని మాత్రం చెప్పకూడదు. మీరు నన్ను సహృదయంతో సరిగా అర్థం చేసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పింది స్పష్టంగా పట్టుకునే ప్రయత్నం మాత్రం మీరు చేయవలసి ఉంటుంది. కాబట్టి గురువు ఆచార్యుడిగా కూడా ఉన్నాడనుకోండి, మీకు ఎక్కువ లాభం ఉంటుంది. ఏమిటో తెలుసా అండి ఆ లాభం? ఆయన మిమ్మల్ని కూర్చోబెట్టుకు చెప్తూ ఉంటారు, ఇలా ఉండండి, ఇలా బతకండి, ఇలా చెయ్యండి అంటుంటారు. ఆయన స్వయంగా ఆచరిస్తూ ఉంటారు. మీకు ఆ ఆచరణ చూడడం చేయడం తేలిగ్గా ఉంటుంది. కేవలం గురువుగా ఉన్నారనుకోండి, చాలా మంచిదే, నేను కాదంటలేదు. రమణ మహర్షికి నమస్కారం చేయొద్దని నేను చెప్తానా? షిరిడి సాయిబాబా గారికి నమస్కారం చేయొద్దని నేను చెప్తానా? దత్తాత్రేయ స్వామికి నమస్కారం చేయొద్దని నేను చెప్తానా? నేను చెప్పను, చెయ్యమని చెప్తాను. నేను గురువు అనుగ్రహం కలిగితే మీ ఆచరణ మారుతుంది, మీ ప్రవర్తన బాగుంటుంది. కానీ ఆచార్యుడైనటువంటి గురువు మీకు ఇంకొంచెం సులభంగా అందుబాటులో ఉంటాడు. మిమ్మల్ని కూర్చోబెట్టి చెప్తాడు ఆయన, నాన్న సంధ్యావందనం చెయ్యాలరా, ఎందుకు చెయ్యాలో తెలుసా, ఇది కారణం, సంధ్యావందనం చేయకపోతే భ్రష్టుడు అవుతావురా, చెయ్యి అంటాడు. ఇప్పుడు ఆయన చెప్పాడు కాబట్టి చేస్తారు. గురువు ఏం చేస్తారు? నోటితో చెప్పడు ఆయన, మీరు ఎలా ఉన్నాయని ఊరుకుంటాడు. కానీ ఆయన్ని నమ్మి మీరు నమస్కారం చేస్తున్నారనుకోండి, మీ గురువు, మీకు ఆయన ఎందున్న గురే మీకు గురువుగా మారి మీ స్వధర్మం మీరు చేసేటట్టు చేసి మెల్లిగా 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 మిమ్మల్ని కూడా జ్ఞానిని చేస్తుంది. ఇది గురువుకి ఆచార్యుడికి ఉండేటటువంటి తేడా. ఆచార్యుని యందు గురువు కూడా ఉంటాడు. అందుకే గుకారస్తంధకారస్తు రుకారస్తం నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురిత్యభిధీయతే. గు అంటే అంధకారం, రు అంటే దాన్ని తీసేయడం. ఎవరు అంధకారాన్ని తీసేస్తాడో ఆయన గురువు అయి ఉంటాడు. అందుకే మీరు చూడండి, ఆ గురువు అన్న మాటకు అసలు అర్థం ఏంటి? గురువు అంటే ఏమిటో తెలుసా అండి? బరువు. నేను యథార్థం చెప్తున్నానండి, మీరు ఇంకోలా అనుకోవద్దు, నేను చెప్తున్నది యథార్థం. గురువు అంటే మహాన్, సంస్కృతంలో మహాన్ అంటే బరువు అయినవాడు, పెద్దవాడు అని. అప్పుడు ఆయన ముందున్నది ఏమిటవుతుంది? లఘువు కదండి. తక్కెట్లో ఇలా పెట్టి పైకెత్తాను అనుకోండి, ఇటు పక్కన కిందగా వాలింది. ఇప్పుడు దీన్ని ఏమంటారు మీరు? బరువు. తేలిపోయింది ఏమిటి? లఘువు. గురువు ముందున్నవన్నీ ఏమిటి? లఘువులు. అంటే ఆయనలో ఉన్నటువంటి మహాత్యాన్ని, ఆయనకున్నటువంటి వైభవాన్ని, ఆయనకున్న విద్యని తెలుసుకుని ఆయన స్థాయిని పొందడానికి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు, ఆయన కన్నా అనుభవంలో, ఆయన కన్నా జ్ఞానంలో చిన్నవాళ్ళు ఆయన ముందుండి నేర్చుకుంటూ ఉంటారు ఆయన వెనక నుండి. అంతకన్నా పెద్దవాడై ఆయన వాళ్ళకన్నా అగ్రస్థానంలో ఆయన కూర్చుంటాడు. అందుకని కదా సభలో చెప్పేవాడిని ఎత్తు మీద కూర్చోబెట్టి వినేవాళ్ళు కింద కూర్చుంటారు. అందుకు కారణం. లేకపోతే ఎందుకంటే నాకు ఈ ఎత్తుపీట. గురువు అంటే అది బరువు, అంతేకాని ఈ సభలో ఎవరైనా నాకన్నా బరువు అయిన వాళ్ళు ఉండొచ్చు. అంత మాత్రం చేత నాకు ఆయన గురువు అని చెప్పడానికి వీలుండదు. నాకన్నా చాలా ఎండిపోయిన వ్యక్తి ఎవరో ఈ సభలో కూర్చుని ఉండొచ్చు. నాకు తెలియక ఆయన కింద కూర్చుంటే నేను పైన కూర్చుని ఉండొచ్చు. ఆయన మహావిద్వాంసుడై ఉండొచ్చు. అప్పుడు ఆయన గురువే, ఆయనే గురువు, నేనే లఘువు ఆయన ముందు. దేని చేత బరువు గురువు? బాహ్యమునందు బరువు కాదు, లోపల ఈశ్వరుణ్ణి వహించి బరువు, లోపల ఈశ్వరతత్వాన్ని తెలుసుకుని బరువు.
ఈశ్వరుణ్ణి తెలుసుకోవడం ఒక్కటే మనుష్య జన్మకి ప్రయోజనం కనుక ఆ బరువు నీకు లేదు కనుక నువ్వు లఘువు. ఇప్పుడు ఈ బరువు ఆయన మొయ్యలేనిది కాదు, ఆయన పంచిపెట్టే బరువు. ఆయన ఏం చేస్తాడంటే తన విజయంతో తనకి లుబ్ధత్వం ఉందనుకోండి, వాడు గురువు కాడు. నేను ఎందుకు చెప్పాలంటే అన్నాడు అనుకోండి, ఆయన గురువు కాడిహ. చెప్పకుండా ఉండలేక చెప్పేస్తుంటాడు అనుకోండి, ఆయన గురువు. మీరు పట్టుకున్నారో లేదో నేను అన్నమాట. ఆవు గడ్డి తింటుంది. ఎక్కడ తింటుంది? త్రాచుపాములు పడుకుని ఉన్నటువంటి పుట్ట మీద మొలిచినటువంటి లేత గడ్డిని తింటుంది. వరవడితో ప్రవహిస్తున్నటువంటి నదికి జాగ్రత్తగా నించుని మోర చాపి ఆ నీళ్ళని తాగుతుంది. తనని నక్కలు కుక్కలు పీకకుండా జాగ్రత్తగా చూసుకుంటూ రక్షించుకుంటుంది. గబగబ గబగబా తినేసి సురక్షిత స్థానంలోకి వచ్చి కూర్చుని గబగబా తిన్న పదార్థాన్ని మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని మళ్ళీ బాగా నవిలి మళ్ళీ మింగుతుంటుంది. నెమర వేసిందంటారు. ఇంత కష్టపడితే చెంబుడు పాలు వస్తాయి. ఇంత కష్టపడి తయారు చేశానే ఈ పాలు, నేను ఎందుకు ఇవ్వాలి నీకు అంటుందా దూడని? దూడ కట్టుకొయ్య నుంచి విప్పగానే పరిగెత్తుకొచ్చి ఆ ఆవు యొక్క శిరములు నోట్లో పెట్టుకుని పొదుగు మీద పువ్వులు ఏం వేయదు, గంగాజలం చల్లదు, ఒక్క గుద్దు గుద్దుతుంది. పొదుగుని 2 గుద్దులు గుద్ది ఆ శిరములను చప్పరించేటప్పటికీ తానింత కష్టపడి సంపాదించుకున్న పాలని 4 శిరములలోంచి వదిలిపెట్టేస్తుంది తాగేయమని. గురువుగారు కూడా అంతే. గురువుగారు మాకు ఇది చెప్పరా అండి అని వచ్చి కాళ్ళు పట్టుకునేటప్పటికీ చెప్పకుండా ఉండలేక తాను కష్టపడి నేర్చుకున్నవన్నీ కూడా అవతల వాడికి అర్థమయ్యేట్టు చెప్పాలన్న తాపత్రయంతో 1కి 10 ఉపమానములు చెప్పి కిందకొచ్చి మీకు అర్థమయ్యేటట్టు చెప్పేసిన తర్వాత అమ్మయ్యని చెప్పేశానని కురిసేసిన మబ్బు కృతజ్ఞత కోరకుండా దూదిపింజే వెళ్ళిపోయినట్టు తాను సంతోషంగా వెళ్ళిపోతాడు. ఆ మనసు ఎవరికి ఉందో వాడు గురువు. ఆయన గురువు అనిపించుకుంటాడు. కాబట్టి విద్య ఉంటే గురువు కాడు, విద్యయందు లుబ్ధత్వం లేకుండా ఉండాలి. ప్రతిఫలాపేక్ష లేకుండా ఈశ్వరుడి గురించి చెప్పడమే నా జన్మకి ధన్యమని చెప్పడంలో మురిసిపోయి సంతోషపడిపోయి తన శరీరము పడుతున్న ఖేదాన్ని కూడా లెక్క పెట్టకుండా చెప్పడమే ప్రయోజనంగా చెప్పేయాలి. కురియడమే ప్రయోజనంగా మేఘం కురిచేసినట్టు. అలా చెప్పేవాడెవడో ఆయన గురువు. ఆయన అంధకారమును తీసేస్తాడు. ఆయన చీకట్లోంచి బయటికి లాగుతాడు. తమసోమా జ్యోతిర్గమయ, చీకట్లోంచి వెలుతురులోకి పైకెత్తుతాడు. అటువంటి గురువు ఆచార్యుడై పైకెత్తచ్చు, ఆచార్యుడు కాకుండా కూడా తన అనుగ్రహంతో పైకెత్తచ్చు. భగవాన్ రమణులు ఎందరినో కేవలం తన దృష్టిపాతంతో అనుగ్రహించారు. అప్పుడప్పుడు ఒక్క మాట అని అనుగ్రహించారు. ఒక్కొక్కసారి ఏమీ మాట్లాడకుండా కేవలం అలా పడుకోవడం వల్ల ఆయన్ని చూసేటప్పటికీ ఎన్నో ప్రశ్నలు అడుగుదామని అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా కూర్చునేటప్పటికీ అనుమానాలన్నీ తీరిపోయేవంతే. గురువు నోటితో మాట్లాడక్కర్లేదు. ఆ మాటకు వస్తే దక్షిణామూర్తి మాట్లాడారా? మౌనవ్యాఖ్య దక్షిణామూర్తి మాట్లాడలేదు. గురువు అనుగ్రహించడం కూడా చమత్కారంగా ఉంటుంది. గురువు అన్ని వేళలా ఒక్కలాగే అనుగ్రహించక్కర్లేదు శిష్యుణ్ణి. ఒక్కొక్కసారి హస్తమస్తక సంయోగం చేసి అనుగ్రహిస్తారు, తల మీద చెయ్యి పెట్టి దీక్ష ఇస్తారు. ఒక్కొక్కసారి వేరొక రకంగా కన్నులతో బాగా చూసి నయన దీక్ష అని దీక్షనిస్తారు. ఇలా అనేక రకాలుగా ఉంటాయి గురువిచ్చే దీక్ష. ఒక్కొక్కసారి శిష్యుడు తనకున్నటువంటి విపరీతమైన విశ్వాసంతో గురువుగారు ఇవ్వకపోయినా గురువుగారి దగ్గర దీక్షితుడైపోతాడు, ఆ గురువుగారికి శిష్యుడైపోతాడు. లేవనుకుంటున్నారా మీరు అటువంటి సందర్భాలు? కబీర్ దాస్ గారు ఆయన చరిత్రను ఏం చెప్తారంటే, హిందువుకి పుట్టి మహమ్మదీయుల కుటుంబంలో పెరిగారు అంటారు. ఎక్కడ పుట్టినా మహాత్ములే. మహమ్మదీయుల కుటుంబంలో పుట్టినా మనకు వచ్చిన అలరే ఉంది. మహాత్ముడే. ఆయనకి రామానందుల వారి దగ్గర రామనామాన్ని ఉపదేశం పొందాలని కోరిక. రామానందుల వారు సంప్రదాయం ఉన్నవారు. సంప్రదాయం అంటే మీకు చెప్పానే ఆచార్య పురుషులైన. కాబట్టి ఆయన సంప్రదాయం చూస్తారు ఉపదేశం చేయాలంటే. మహమ్మదీయుడైనటువంటి కబీర్ దాస్ గారికి రామనామం ఇస్తారా? ఆయన దగ్గర పొందాలని ఈయనకి తాపత్రయం. అంటే ఈయన గురి ఆయన మీద ఉంది, అందుకని గురువుగారు అయ్యారు. మీకు ఎవరి మీద గురి ఏర్పడిందో ఆయనే గురువు అండి. మీ గురికి గురువు అని పేరు. రమణులు చెప్పిన మాట, నేను చెప్పట్లేదు ఈ మాట. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశారు? బ్రాహ్మీ ముహూర్తంలో ఇంకా చీకటి ఉండగా బయలుదేరి అలా నడిచి స్నానానికి వెళ్ళేవారు గంగ ఒడ్డున రామానంద మహర్షి. ఈయన
అలా వెడుతున్నప్పుడు గురువుగారు తన మీద కాలు పెడితే గురువుగారు ఇచ్చేటటువంటి దివ్యమైన అనుగ్రహం ఆయన పాదం పెట్టడం. అందుకని ఆ గురువుగారు వెడుతుంటే దారిలో పడుకుంటే ఆయన పాదం తనకి తగులుతుంది కదా అని పడుకున్నారు. రామానందుల వారు ఆ రామనామం తలుచుకుంటూ సంతోషంగా వెళ్ళిపోతున్నారు. ఆ చీకట్లో కింద పడుకున్న కబీర్దాస్ గారు కనపడలేదు. ఆయన కాలు అనుకోకుండా ఆయన మీద పడింది. అంతటి మహాపురుషులు ఏమంటారు? రామరామ ఇదేమిటి ఇలా నేను కాలు తగిలింది, ఎవరు పాపం పడుకున్నారు అంటారు కదా. అంతే, దాన్నే రామనామ దీక్షగా స్వీకరించారు. ఒకడు శివశివ అంటాడు, ఒకడు రామరామ ఏమిటంటే అలా తన్నేశాను అంటాడు కదా. అలాగే అన్నారు ఆయన కూడా. అంతే, కబీర్దాస్ గారు రామానందుల వారి దగ్గర రామరామ అన్న మాటని దీక్షగా స్వీకరించి నా గురువుగారు రామానందుల వారిని తరించిపోయారు. అంతే. ఒక్కొక్కసారి గురువుగారు ఇవ్వని దీక్ష శిష్యుడు అలా స్వీకరించి తరించిపోతాడు. అది గురి వలన వస్తుంది, అందువలన శిష్యుడు అవుతాడు. శంకర భగవత్పాదులు ఒకసారి శిష్యుడు అంటే ఏమిటో చూపించాలనుకున్నారు. గంగానదికి ఈవలి ఒడ్డున శంకరాచార్యులు వారు ఉన్నారు, ఆమలి ఒడ్డున పద్మపాదాచార్యులు వారు ఉన్నారు. శంకర భగవత్పాదులు స్నానం చేశారు. బట్ట తడిగా ఉంది. తడిగా ఉన్న బట్టతో ఈవలి ఒడ్డున నించుని అటుపక్కనున్న పద్మపాదాచార్యుల వారిని పిలిచారు. బట్ట పట్టుకురా, కట్టుకోవాలి అన్నారు. పద్మపాదాచార్యుల వారు తలెత్తి చూశారు. అయ్యయ్యో, గురువుగారు తడిసిపోయి ఉన్నారు, బట్ట తడిసిపోయింది, నిలబడి ఉన్నారు. అయ్యో, ఆయనకి ఎంత బాధ కలుగుతోందో తడి బట్టతో నించోవడంలో. నేను అలా తిరిగి వెళ్ళి ఇచ్చేంత వరకు గురువుగారు తడి బట్టలతో నించోడమా? నేను పట్టుకెళ్ళి పొడి బట్టలు ఇచ్చేయాలని ఈత కొట్టినా తడిసిపోతాయి. ఆ బట్టలు పట్టుకుని నేను ఇలా వెళ్ళగలనా వెళ్ళలేనా ఆయన చూడలేదు. మా గురువుగారు ఉన్నారు, మా గురువుగారు నన్ను రక్షిస్తారు, మా గురువుగారికి బట్టలు ఇచ్చేయాలంతే. గంగ మీద పరిగెత్తారు. ఆయనకున్న గురిని చూసి గంగానది ఆయన అడుగులు వేస్తుంటే అడుగుల కింద పద్మములు విప్పింది. విప్పిన పద్మములలో అడుగులు పడి గురువుగారి దగ్గరికి వెళ్ళి బట్టలు ఇచ్చిన వారు కాబట్టి, గురువుగారి మీద అంత గురి ఉన్నవారు కాబట్టి, పాదముల కింద గంగ పద్మములు పట్టింది కాబట్టి ఆయనకి పద్మపాదాచార్యులని పేరు వచ్చింది. అది గురు శిష్య సంబంధం అంటే అంత గొప్పగా ఉంటుంది. శిష్యుడన్నవాడు గురువుని తండ్రి కన్నా తల్లి కన్నా గొప్పగా చూస్తాడు. ఎందుకో తెలుసా అండి? తల్లి తండ్రి జన్మ మాత్రమే ఇస్తారు, గురువు మళ్ళీ జన్మలేని స్థితిని ఇస్తాడు. అందుకే ఇక గురువు గారి రుణం తీర్చుకోవడం అనేటటువంటిది లోకంలో ఉండదు. ఎవరి రుణమైనా తీర్చుకుంటారు, గురువు గారి రుణం తీర్చుకోలేరు. ఎందుకో తెలుసా అండి? గురువు గారికి మీరేమిస్తారు? నేను పంచెలు చాపిస్తానంటారు. వ్యోమవత్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. అనంతమైన పరబ్రహ్మాన్ని అనుభవించి పరమాత్మగా తాను నిలబడిపోయినటువంటి గురువుకి తానేమీ కోరుకోని గురువుకి పంచెనీయగలిగిన నేతగాడు ఇంకా ఈ దేశంలో పుట్టలేదు. ఈశ్వరుడికి పంచేవడం నెయ్యగలడు, గురువుగారికి పంచేవడం నెయ్యగలడు. కానీ నన్ను అనుగ్రహించడానికి ఆయన పొచ్చుకున్నారు అని మీరు ప్రణిపాతం చేయవలసి ఉంటుంది అంతే గురువుగారికి. కాబట్టి అందుకే రుక్మిణీ కళ్యాణంలో భాగవతంలో మహానుభావుడు పోతన గారు రచన చేస్తూ ఓ మాట అంటారు. జలదాతేక్షును తోడి తెచ్చితివి నా సందేశముని చెప్పి నన్ను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితి నీకన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిం చేయంగా నేనేరా అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంది రుక్మిణీదేవి. అగ్నిజ్యోతనుడు కృష్ణ భగవానుడిని తీసుకొస్తే, మహానుభావ పుట్టి చచ్చే స్వరూపం ఉన్న వాళ్ళకి ఈశ్వరుణ్ణి తీసుకురాగలిగినటువంటి వాడివి. జలదాతేక్షను తోడి తెచ్చితివి నా సందేశముని చెప్పి నన్ను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్. గురువుగారు అనుగ్రహంతో బతికాడు, జ్ఞానం వచ్చింది. నీ కృపన్ బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిని చేయంగా నేనేరా. నీకు నేనేం ఉపకారం చేయగలను? చెయ్యలేను, గురువుకు ఉపకారం చేయలేరు. కాబట్టి అంజలి ఘటించద భూసురాన్వయమణి. 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు అహంకార స్థానమైన బుద్ధి 11ంటిని మీ పాదముల దగ్గర న్యాసం చేస్తున్నానంది. అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంది. కృష్ణ భగవానుడంతటి వాడు సాందీపని మహర్షి గురించి మాట్లాడితే తివిరి యజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి భరిత సత్తుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడు అలగుండు బుధనుతుండు అంటాడు. మన గురువు అటువంటి వాడు అంటాడు. ఎప్పుడు బ్రహ్మమును అనుభవించి ఆనందిస్తుంటారు మన గురువుగారు. మన గురువుగారు లాంటి గురువు దొరకడం మన అదృష్టం అంటాడు. గురువుని తలుచుకుంటే శిష్యుడు అలా పొంగిపోవాలని చెప్తుంది శాస్త్రం. అందుకే కడుపున పుట్టిన బిడ్డలకి తండ్రి చచ్చిపోతే గయ వెళ్ళి శ్రాద్ధం పెట్టే అధికారం ఎలా ఉంటుందో, గురువుగారు శరీరం వదిలిపెట్టేస్తే గయ వెళ్ళి గురువుగారికి తద్దినం పెట్టే అధికారం శిష్యులకు అలా ఉంటుంది. అంటే
శాస్త్రంలో గురు శిష్యుల మధ్య అనుబంధాన్ని ఎంత గొప్పగా చెప్పారో చూడండి. మా గురువుగారని ఎవరైనా అంటే వారు తన కడుపున పుట్టిన బిడ్డలతో సమానం అంతే. నా కొడుక్కి నేను ఎలా ఇంత ప్రసాదం పెట్టాలనుకుంటానో నా శిష్యుడి విషయంలో కూడా నేను అంత ఉదారుడనై ఉండాలి. గురువుగారి సంకల్పములే శిష్యులకు శ్రీరామ రక్ష. ఆయన ఒక్కసారి ఈశ్వరుణ్ణి ప్రార్థన చేశాడా శిష్యుడికి అనుగ్రహం కలుగుతుంది. మహానుభావులు ఈ దేశంలో అలా రక్షించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో. వ్యాసరాయల వారు కృష్ణదేవరాయల వారికి కూహు యోగం వస్తే ఆయన శరీరం పడిపోయేటటువంటి సమయం వచ్చేస్తే మళ్ళీ ఇటువంటి చక్రవర్తి పుట్టడని నాయన ఎవ్వరికీ చెప్పకుండా నువ్వు సింహాసనం దిగిపో, రాయలు అన్న పేరు నేను తగిలించుకొని నేను కూర్చుంటాను సింహాసనం మీద. చక్రవర్తికి ఆపదొచ్చే సమయం వచ్చింది, నువ్వు ఆ సింహాసనం మీద ఉంటే శరీరం పడిపోతుంది, నేను కూర్చుంటాను, నా తేజస్సు చేత నా తపోబలం చేత నన్ను చెనకలేడు యముడు అని ఆయన వ్యాస తీర్థులు వ్యాస రాయలని పేరు మార్చుకొని సింహాసనం మీద కూర్చున్నారు. రాయల వారు సింహాసనం దిగిపోయి రహస్యంగా అంతఃపురంలో ఉండిపోయారు. ఆ కాలం దాటిపోయింది, కుహు యోగం దాటిపోయిన తర్వాత మళ్ళీ రాయల వారికి పట్టాభిషేకం చేసి వెనక్కి వచ్చేసారు. అప్పటి నుంచే వ్యాస తీర్థుల పేరు వ్యాసరాయలైంది. ప్రభువుల్ని కాపాడారు ఈ దేశంలో. అందుకే ఒక్కొక్క గురువు ఒక్కొక్క పీఠాధిపతి పేరు చెప్తే సర్వతంత్ర స్వతంత్ర అంటారు. సర్వతంత్ర స్వతంత్ర అంటే శిష్యుడు వచ్చి 500 రూపాయలు కావాలి గురువుగారు అన్నాడు అనుకోండి, నన్ను అనుగ్రహించాలి అంటే మీరు ఇస్తారా అని అడగడు గురువుగారు. ఆ స్థాయిలో ఉన్నటువంటి మహాపురుషులు వాళ్ళు పరమేశ్వరుణ్ణి మాత్రమే అడుగుతారు, వెంటనే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడంతే వాళ్ళకి. శంకర భగవత్పాదులు ఒక బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళి నిలబడ్డారు. ఆవిడ కడుపేదరాలు. భవతి భిక్షాందేహి అన్నారు బ్రహ్మచారిగా. ఏమీ లేదు ఇవ్వడానికి, ఎండు ఉసిరికాయ పట్టుకొచ్చి వేసింది ఆవిడ. ఆవిడ దరిద్రాన్ని చూసి చెలించిపోయారు. అది సర్వతంత్ర స్వతంత్ర అంటే. ఎవరినో పిలిచి ఆవిడికి కొంచెం డబ్బు ఇవ్వండి అనలేదు, వెంటనే ఆయన వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా. ఒక్క స్తోత్రం చేసేటప్పటికి బంగారు ఉసిరికలు కురిసేసాయి. అలాగే వేదాంత దేశికులని వైష్ణవ సంప్రదాయంలో మహాపురుషుడైన ఆ వేదాంత దేశికుల యొక్క ప్రతిభని ఆయన కీర్తిని పాడు చేయాలని కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి డబ్బు కావాలని అడగరాని పంపించారు. ఒకటి పెళ్లి చేసుకోవడానికి డబ్బు కావాలంటే ఇవ్వకుండా ఉండకూడదు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు. ఆయన దగ్గర ఏముంది, వేదాంత దేశికుల దగ్గర ఏం లేదు పాపం. ఆయన వెంటనే అమ్మవారిని స్తోత్రం చేశారు, అమ్మ అనుగ్రహించమ్మా ఇతన్ని అని. వెంటనే కనకధార కురిసింది. వేదాంత దేశికులు కనకధార కురిపించారు. ఈ దేశంలో సర్వతంత్ర స్వతంత్రులైనటువంటి స్థాయికి పరమేశ్వరుడితో మాట్లాడి అనుగ్రహింప చేయగలిగిన స్థితికి గురువులు ఎదిగారు. ఆయుర్దాయాన్ని కృపచేశారు. నడిచే దేవుడని పేర్గాంచినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఒకానొకప్పుడు ఎక్కడో పల్లెటూరులో ఉంటే ఆయన్ని నమ్ముకున్న కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా మా నాన్నగారికి షష్ఠి పూర్తి తలపెట్టాము, మా అమ్మగారు కోమాలో ఉన్నారు, బ్రతకరు అని డాక్టర్లు చెప్పేశారు, అయినా మీ మీద నమ్మకంతో వచ్చాను, నన్ను అనుగ్రహించాలన్నారు. పరమాచార్య ఏమీ మాట్లాడలేదు. ఓ అరిటాకు వేయమని అరిటాకు మీద నిలబడి కాసేపు గెంతారు. ఆయన ఒంటికున్న విభూతంతా దాని మీద పడింది. ఈ విభూతి పట్టుకెళ్ళి మీ అమ్మ నోట్లో వెయ్యి అన్నారు. విమానం వెళ్ళిపోతుంది ఈ పాటికి అన్నాడు అతను. వెళ్ళదు, నువ్వు వెళ్ళన్నారు. ఆ విభూతి తీసుకుని కారు వేసుకుని వెళ్ళాడు. వెళ్ళవలసిన విమానం వెళ్లకుండా అలాగే ఉంది. ఇతను ఎక్కాడు, విమానం ఎగిరింది. డాక్టర్లు అన్నారు ఆవిడ కేవలం వెంటిలేటర్ మీద ఉంది, ఆవిడ ప్రాక్టికల్లీ షీఈస్ డెడ్, చనిపోయింది ఆవిడ. ఆవిడ నోట్లో విభూతి వేస్తే లేవడం ఏమిటన్నారు. మాకు ఆయన మీద ఉన్న నమ్మకం అటువంటిదని పరమాచార్య స్వామి వారి ఒంటి నుంచి రాలిన విభూతిని తీసి ఆయన తల్లి నోట్లో వేశాడు. అంతే. ఆ తల్లి వెంటనే లేచి ఏమిట్రా ఇదంతా ఎందుకు ఇక్కడ ఉన్నానండి. యథార్థంగా జరిగిందండి నేను చెప్పిన సంఘటన. సంవత్సరం తర్వాత ఆ పిల్లాడు మళ్ళీ కామకోటి పీఠానికి వెళ్ళాడు పరమాచార్య స్వామి వారి దగ్గర. మా అమ్మగారండి అన్నాడు. నాకు తెలుసు, వెళ్ళిపోయింది ఆవిడ ఫలానా రోజున అన్నాడు. ఎలా, ఎవరు చెప్పారన్నారు. నేను కామాక్షిని అడిగింది. ఇంకొక ఏడాదిగా ఆవిడికి ఆయుర్దాయం, షష్ఠి పూర్తి సంవత్సరం పూర్తయ్యే వరకుగా వెళ్ళిపోతున్నాడు. పరమేశ్వరుణ్ణి ప్రార్థించి శిష్యులకి ఆయుర్దాయాలు ఇచ్చినటువంటి గురువులు ఉన్నారు. ఈ దేశ వైభవం అంతా గురువైభవమే. ఆ గురువుల పాదములే ఈ జాతికి శ్రీరామ రక్ష. అందుకే మనం గురు పూర్ణిమని అంత అందంగా, అంత పవిత్రంగా, అంత కృతజ్ఞతతో మనం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇవాళ అందరూ కూడా ఒక మాట చెప్పాలంటారు,
అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అపాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. ఆయన 4 ముఖములు లేనటువంటి బ్రహ్మ, ఒక్క ముఖంతో ఉన్న బ్రహ్మ వ్యాస భగవానుడు. 4 బాహువులు లేకుండా 2 బాహువులతో ఉన్న విష్ణువు, 3వ కన్ను లేని పరమేశ్వరుడు మా స్వామి అయిన భగవాన్ బాదరాయణుడు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః వ్యాసుడి యందల అనువర్తిస్తుంది. కాబట్టి అటువంటి వ్యాసుడు వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఆయన వైభవం ఏమిటో చెప్పడానికి ఈ శ్లోకం చెప్తుంటారు. ఆయన వ్యాసం వసిష్ఠనప్తారం, వశిష్ఠ మహర్షి యొక్క మునిమనవడు. శక్తే పౌత్రమకల్మషం, శక్తి మహర్షి యొక్క మనవడు. పరాశరాత్మజం, పరాశర మహర్షి యొక్క ఆత్మజుడు. వందే, ఆయనకి నమస్కరిస్తున్నాను. శుకతాతం, శుకమహర్షి యొక్క తండ్రి. సంస్కృతంలో తాతం అంటే తండ్రి. శుకతాతం తపోనిధిం, తపోనిధి అయిన ఆ వ్యాసుడికి నేను నమస్కరించుతున్నాను. మహాభారతాన్ని ఇచ్చినటువంటి ఆ వ్యాసుడు ఉన్నాడే, నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే అని ఆయనకి నమస్కారం చేస్తారు ఇవాళ. కాబట్టి ఇంతకన్నా నేను మీ సమయాన్ని ఎక్కువ తీసుకోవడం బాగుండదు. ఇప్పటికే 9:35 అయిపోయింది. నాకు ప్రాణం, నేను మీతో యథార్థం మనవి చేస్తున్నాను. నా జీవితంలో నా కొడుకు పెళ్లి రోజు కన్నా, నా కూతురు పెళ్లి రోజు కన్నా నాకు అత్యంత ఇష్టమైన రోజు ఏదంటే గురు పౌర్ణమి. నేను ఇవాళ రోజు ఉదయం స్నానం చెయ్యగానే వెళ్ళి మా గురువు గారి పాదాల మీద నా తల పెట్టి నమస్కరించి వారిని సత్కరించుకొని వస్తాను. ఈశ్వర శాసనము నీడు మానదు అంటాడు పరీక్షిత్తు భాగవతంలో. భవిష్యత్ జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరి ప్రణుతి హరి భాషాకర్ణ ఆసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ కలుగు వీరర్థిన్ ప్రసాదింపరే అంటాడు. ఏమి చిత్రం అసలు! కాకినాడ పట్టణంలో గురు పౌర్ణమి అంటే ఇవాళ పెద్ద ఊరిరిగింపు, ఒక మహాత్ముడికి సత్కారం ఎంత గొప్పగా ఉంటుందో. అటువంటిది ఆశ్చర్యకరంగా ఏమరపాటుతో చూసుకోకుండా పొరపాటున హైదరాబాద్కి డేట్లు ఇచ్చేటప్పుడు గురు పూర్ణిమతో కలిపి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత చూశాను గురు పౌర్ణమి హైదరాబాద్ వెళ్ళిపోయింది అని. ఓ, ఇది ఈశ్వర శాసనం. ఈ సంవత్సరం గురు పౌర్ణమికి నువ్వు హైదరాబాదులో ఉండు అని సర్వేశ్వరుడి శాసనం. ఎక్కడుంటే నా గురువుకి నేను నా మనసా నమస్కరించలేనా? మా గురువుగారి పాదములకు నా శిరస్సు తాటించి నమస్కారం. గురు పౌర్ణమి పొంగిపోవలసిన రోజు. అందరూ తప్పకుండా ప్రతి ఇంట్లో వ్యాస భగవానుడికి గురువుకి నమస్కరించవలసిన రోజు. అటువంటి గురుస్వరూపమైనటువంటి సాయిబాబా గారి యొక్క సంస్థానం ఈ దేవస్థానం. సంకల్పమాత్రం చేత అనుగ్రహించగలిగిన స్వరూపాలు గురుస్వరూపాలు. అన్ని ఆచార్య స్వరూపాలే అవ్వక్కర్లేదు, గురుస్వరూపంగా అనుగ్రహిస్తాయి. కాబట్టి అటువంటి గొప్ప సన్నిధానంలో మనం ఉన్నాం. చాలు, ఇంకింతకన్నా ఎక్కువ చెప్తే మీరు ఆఫీసులకు వెళ్ళాలి, ఇళ్ళకి వెళ్ళాలి, వీడేమిటి పట్టుకుంటే వదిలిపెట్టడు, ఇలా పీకేస్తుంటాడని మీరు అనుకుని భయపడతారు. కాబట్టి ఇక్కడతో నా ప్రసంగాన్ని పూర్తి చేస్తూ మనందరం కలిసి ఒక్కసారి వ్యాస భగవానుడికి నమస్కారం చేద్దాం. నేనంటాను, మీ అందరూ కూడా 2 చేతులు జోడించి అనండి. సాయిబాబా గారు ఎంతో సంతోషిస్తారు. వీళ్ళందరూ వ్యాసుడికి నమస్కరించారు, ఇది కదరా సంస్కారం అంటే. కాబట్టి అందరూ అనండి. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. సాయంకాలం 7 గంటలకే కదమ్మా షట్పదీ స్తోత్ర వ్యాఖ్యానంలో కలుసుకుందాం. అందులో ఇవాళ అద్భుతం దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే. 2వ శ్లోకం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.